ఇది దగ్గర పెట్టు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రస్యామపింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాజయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః. రామ్ రామాయ నమః. రామ్ రామాయ నమః. హరి ఓం. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేదరణ్యే కాండవుత్తమే. ఈరోజు
విప్పర్తి విశ్వేశ్వరరావు గారు మాస్టర్ గారి పేరు మీదుగా ఈరోజు ఈ అరణ్యకాండ ప్రవచనాన్ని మనం చెప్పుకోబోతున్నాం. గొప్పదైనటువంటి విశేషం ఏమిటి అంటే, వారి పేరు మీదుగా భాగవత సప్తాహం కొత్తపేటలో జరిగింది. ఆ భాగవత సప్తాహాన్ని కూడా నేనే చెప్పడం ఒక విశేషం ఇక్కడ. ఎందుకు అంటే ఆ అదృష్టం నాకు కలిగింది. నిజానికి వారు మాకు చాలా సుపరిచితులు. అలాంటి వారి పేరు మీదుగా ఈరోజు ఈ సభ నడపడం అనేటటువంటిది చాలా ముదాహమైనటువంటి విషయం. వారికి పరిపూర్ణమైనటువంటి శాశ్వత స్వర్గలోక స్థితి రామచంద్ర ప్రభు వారు అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా భావన చేస్తూ ఈ యొక్క సభని ఈరోజు ప్రారంభం చేద్దాం. నిన్నటి రోజు ఈ యొక్క రామాయణాంతర్గతంగా మనం అరణ్యకాండని ప్రారంభం చేసుకున్నాం. అరణ్యవాసాన్ని చేస్తున్నటువంటి రామచంద్ర ప్రభు ఆ అరణ్యంలో తాపసులై ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా ప్రతిజ్ఞ చేసి మిమ్మల్ని అందరినీ రాక్షసుల బాధ నుండి రక్షిస్తాను అని చెప్పారు. సీతమ్మ తల్లి అన్నది, వనవాసం ఎక్కడయ్యా, క్షాత్రధర్మం ఎక్కడ, ఈ రెండు ఎక్కడ పొసుగుతాయి అని అడిగింది. క్షత్రియుడు ఉన్నటువంటి చోట ఆర్తనాదం అనేటటువంటిది వినపడకూడదు అని నువ్వే కదా చెప్పావు సీత. అప్పుడు నేను క్షత్రియుడిని కాబట్టి వనవాసమునందు ఉన్నా కూడా ఆర్తులై నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని రక్షించవలసినటువంటి ధర్మము నా యందు ఉన్నది. కాబట్టి అందున ఈ తాపసుల్ని రక్షించడం వల్ల పరమపుణ్యం కలుగుతుంది. అందుకనే ఋషులందరూ అంటారు, రామ నీ వల్ల గోవులు బ్రాహ్మణులు అందరూ కూడా ఇబ్బంది పడకుండా జీవితాన్ని గడుపుతారయ్యా ఇక మీద. కాబట్టి అలాంటి రాముడు బ్రాహ్మణులందరికీ కూడా ధైర్యాన్ని కలగజేశాడు. అలా కలగజేసి ఒక్కొక్క మునియాశ్రమముల మండలముల యందు వివిధ దండకారణ్యంలో ఎన్నో ఆశ్రమాల్ని దర్శనం చేశాడు. దర్శనం చేసి ఒకటి కాదు రెండు కాదు 10 సంవత్సరాల కాలం పాటు తిరిగాట ఈ దండకారణ్యాన్ని అంతటినీ కూడా. సుతీక్ష్ణుడు యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. మళ్ళీ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత సుతీక్ష్ణుడిని అడిగారు. కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒకరోజు రామచంద్ర ప్రభు, అయ్యా మహానుభావ, అస్మిన్ అరణ్యే భగవాన్ అగస్యో మునిసత్తమ వసతీతి మయా నిత్యం కదాహ కథయతాం శృతం. ఈ అరణ్యమునందే మహర్షి అయినటువంటి అగస్యుల వారు ఉంటున్నట్లుగా విషయం తెలిసింది. కాబట్టి ఆ మహానుభావుణ్ణి నేను చూడాలని అనుకుంటున్నాను. ఆయన గురించి తెలిపేటటువంటి కథల్ని నిత్యం కూడా అందరూ చెప్పుకుంటూ ఉండగా నేను విన్నానయ్యా. అంతటి మహానుభావుణ్ణి నేను దర్శించాలని అనుకుంటున్నాను అంటే సుతీక్ష్ణుడు అన్నాడు, రామ మంచి ఆలోచన నీకు కలిగింది. నువ్వు అగస్య మహర్షి యొక్క దర్శనాన్ని చెయ్యి. అయితే రామ, ఈ ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాలు కనుక దూరంగా వెళ్తే నువ్వు అగస్య మహర్షి యొక్క సోదరుడి యొక్క ఆశ్రమం వస్తుంది. ఆ సోదరుడి యొక్క ఆశ్రమంలో ఒక రోజు నువ్వు విడిది చెయ్యి. ఎందుకు అంటే మీరు 4 యోజనాలు నడిచేటప్పటికీ మీరు అలసిపోతారు. ఆ రోజంతా కూడా మీరు రాత్రికి అగస్య సోదరుడి యొక్క ఇంటిలో విశ్రమించి ఆశ్రమంలో తర్వాత రోజు ఉదయాన్నే మళ్ళీ తిరిగి బయలుదేరండి. అలా బయలుదేరి మీరు ఉదయాన్నే ఒక ప్రక్కగా వనాలకి కనుక నడుచుకుంటూ వెళ్తే అక్కడ నుండి 1 యోజన దూరం వెళ్తే అగస్య మహర్షి వారి యొక్క ఆశ్రమం వస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఆలస్యం చెయ్యకు రామ, పొద్దుపోకుండానే బయలుదేరితే మంచిది. ఇప్పుడు బయలుదేరితే మీరు సాయంత్రానికల్లా అగస్య సోదరుడి యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు అన్నారు. ఈ అగస్య సోదరుడు ఎవరయ్యా అన్నారు. అగస్యుడి సోదరుడి పేరు చెప్పలేదు వాల్మీకి మహర్షి. అగస్య సోదరుడి యొక్క పేరు పురాణాల్లో 2 చోట్ల 2 రకాలుగా చెప్పారు. ఏమిటి అంటే, ఒకళ్ళు సుదర్శనుడు అని చెప్తారు ఒక పురాణంలో, ఒక పురాణమునందు యద్మవాహుడు అని పిలుస్తారు. ఒకళ్ళకి 2 పేర్లు ఉండడంలో ఆశ్చర్యమే ఉంటుంది.
కాబట్టి ఆ యద్మవాహుడి యొక్క ఆశ్రమానికి చేరుకునేలాగా ముందుగా బయలుదేరండి, సూర్యుడు నడినెత్తి మీదకి రాకుండానే చెప్తే రామచంద్ర ప్రభు, సీతామాత, లక్ష్మణస్వామి బయలుదేరారండి. బయలుదేరుతూ ఉంటే నడుస్తూ వెళ్తున్నారు. అయితే చూడండి, ఆ ఆశ్రమానికి వెళ్తూ ఉండగా మంచి పక్వానికి వచ్చినటువంటి పిప్పళ్ళ లతలన్నీ కూడా కనిపించాయి. ఆ పిప్పళ్ళ వృక్షాల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ఘాటైనటువంటి వాసన రామచంద్ర ప్రభువు వారు ఆగ్రాణించి లక్ష్మణుడికి చూపించారు. ఇక్కడ ఈ వనమంతా కూడా పిప్పళ్ళ తీగలు మొలిచిపోయి ఉన్నాయి. ఈ పిప్పళ్ళ వల్ల విపరీతమైన ఘాటైన వాసన వస్తుందయ్యా. ఇక్కడ హోమకార్యాలకి సమిధులన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. నాకు తెలిసి మనం అగస్త్య మహర్షి వారి యొక్క సోదరుడి యొక్క ఆశ్రమానికి వచ్చినట్లుగా నాకు అనిపిస్తున్నది అని చెప్పారు. అయితే అగస్త్య సోదరుడు ఆ ఆశ్రమాన్ని చక్కగా చూసి వీళ్ళు ఆ అగస్త్య మహర్షి వారి గురించి ఒక్కసారి తలుచుకున్నారట మనసులో. ఇహైకదా కిలక్రూరో వాతాపిర్ అపిచ ఇల్వలహ అన్నారు. ఇక్కడ అగస్త్య మహర్షి వారి యొక్క గొప్పతనం గురించి వివరిస్తున్నారండి. సాధారణమైన వాడు కాదయ్యా అగస్త్య మహర్షి అంటే. అగస్త్య మహర్షి సోదరుడి ఇంటికి వచ్చినా ముందు అగస్త్య మహర్షినే తలుచుకున్నాడు. అగస్త్య మహర్షి గొప్పతనాన్ని ఒక్కసారి లక్ష్మణుడికి చెప్తున్నాడు రామచంద్ర ప్రభు. మామూలు వాడు కాదు. ఈరోజు దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రజలు మనశ్శాంతిగా జీవిస్తున్నారు అంటే అందుకు ముఖ్య కారకుడు ఎవరు అంటే అగస్త్యుడే. ఈ యొక్క దక్షిణ పదానికి ఋషులు వచ్చి తపస్సు చేసుకోగలుగుతున్నారు అంటే ముఖ్య కారణం అగస్త్యుడే. దక్షిణ పదాన్ని అంతటినీ కూడా రాక్షసులు ఆక్రమించుకుని ఉండేవారు. ఇది వరకు వింధ్య పర్వతానికి ఉత్తరం వైపంతా కూడా మనుష్య సంచారం ఉండేది, దక్షిణం వైపంతా రాక్షస సంచారం ఉండేది. ఈ అగస్త్య మహర్షి ఎప్పుడైతే వింధ్య పర్వతానికి గర్వాన్ని అణచివేసి దక్షిణం వైపుకి వచ్చాడో, ఆ మహర్షి దక్షిణం వైపుకి వచ్చినప్పటి నుండి ఈ రాక్షసుల యొక్క ఆగడాలు అనేటటువంటివి తగ్గాయి. ఎందుకు అంటే ఈయన ఎంతోమంది రాక్షసుల్ని ఆయన తన తపశ్శక్తి చేత నిర్జించాడు. అందున ముఖ్యమైనటువంటి రాక్షసులు ఇద్దరు. వాళ్ళ పేరు వాతాపి, ఇల్వలుడు. ఈ వాతాపి ఇల్వలుడు ఏం చేసేవారు అన్నారు. అందులో వాతాపి అనేటటువంటి వాడు ఒక మేక రూపాన్ని పొందేవాట. బ్రాహ్మణులు వెళ్ళిపోతూ ఉంటే రహదారిలో ఈ ఇల్వలుడు బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంస్కృతంలో మాట్లాడేవాట. సంస్కృతంలో మాట్లాడుతూ, అయ్యా ఈరోజు మా ఇంట్లో తిథి శ్రాద్ధకర్మ నిర్వహిస్తున్నాం, మీరు భోక్తలుగా రండి మా ఇంటికి అని అడిగేవాడు. అడిగితే పాపం సరే ఏదో బ్రాహ్మణులు భోక్తలు దొరక పాపం ఇబ్బంది పడుతున్నారని ఈ ఋషులు మహర్షులు వాళ్ళు పాపం దారిలో మార్గంలో వెళ్ళేవారు. సరేనయ్యా వస్తాం అని వాళ్ళు వస్తే వాళ్ళకి అతిథి సత్కారాలన్నీ చేసి కూర్చోబెట్టి ఈ యొక్క మేక రూపంలో మారిపోయిన వాతాపిని వండి తీసుకువచ్చి ఆ మేక మాంసాన్ని శ్రాద్ధకర్మలో వడ్డిచ్చేవారు. త్రేతాయుగ ధర్మం, ఇప్పుడుది కాదండి. ఆ మేక మాంసాన్ని బ్రాహ్మణులు భుజించేవారు. ఆ బ్రాహ్మణులు భుజించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇల్వలుడు అనేటటువంటి వాళ్ళు భోజనాలు పూర్తయిపోయిన వెంటనే వాతాపి బయటికి రావయ్యా అనేవాట. వాడి యొక్క అదృశ్యమైన రాక్షస శక్తిని ఉపయోగించి వాళ్ళ పొట్టల్ని చీల్చుకుని బయటకు వచ్చేవాడు. బయటకు వచ్చి రాగానే వీళ్ళు చచ్చిపోయేవారు, పొట్టలు పగిలిపోయి. ఆ పడిపోయినటువంటి పొట్టలు పడిపోయిన బ్రాహ్మణుల్ని వీళ్ళు తినేస్తూ ఉండేవారు. ఇలాగా ఆ దక్షిణ పదంలో ఉన్నటువంటి ఋషులందరినీ కూడా సంహారం చేస్తున్నటువంటి ఈ రాక్షసులు ఒకరోజు వీళ్ళు తెలియక అగస్త్య మహర్షి వారిని ఇంటికి ఆతిథ్యానికి పిలిచారు. అగస్త్య మహర్షి వారు వచ్చారు, భోక్తగా కూర్చోబెట్టారు, భోజనం పెట్టారు, శుభ్రంగా ఆయన తిన్నారు. తిన్న తర్వాత వాతాపి రావయ్య బయటికి అన్నాడు ఈ ఇల్వలుడు. రావయ్య అంటే ఒక నవ్వు నవ్వాట అగస్త్య మహర్షి వారు. అబ్రవీత్ ప్రహసన్ ధీమాన్ అగస్యో మునిసత్తమ ప్రహసన్ అన్నారు. ఒక నవ్వు నవ్వాట అగస్త్య మహర్షి వారు. నవ్వి కుతో నిష్క్రమితం శక్తి మయా జీర్ణస్య రక్షస. వాడికి ఇంకేం శక్తి ఉందిరా బయటికి రావడానికి, వాడు ఎప్పుడో నా యొక్క కడుపులో జీర్ణమైపోయాడు అని చెప్పారట. భ్రాతేస్తు మేషరూపస్య గతస్య యమసాధనం. నీకు తమ్ముడు ఎప్పుడో యమపురికి చేరుకున్నాడు రా, ఇంక రావడానికి ఏమీ లేదు అన్నారు. కాబట్టి జీర్ణం వాతాభిజీర్ణం అన్నట్టు ఆయన. ఈ జీర్ణం అనేలోపే వాడు శరీరం అంతా అందులో శరీరంలో జీర్ణం అయిపోయారు అగస్త్య మహర్షి యొక్క శరీరంలో వాడు.
తరువాత ఇల్వలుని కూడా సంహారం చేశాడు. ఇలా అగస్త్య మహర్షి వారు ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది రాక్షసుల్ని చాలా వరకు మట్టు పెట్టాడు. అందువల్ల అగస్త్య మహర్షి వారు ఉన్నటువంటి ఆశ్రమ పరిసర ప్రాంతాలకి రాక్షసులు అనేటటువంటి వారు కన్నెత్తి కూడా చూడడానికి భయపడతారయ్యా లక్ష్మణ, అంతటి మహానుభావుడు అగస్త్యుడు అంటే అని అగస్త్యుడి యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత ఆ అగస్త్య సోదరుడు వీళ్ళని చూశాడు, లోపలికి ఆహ్వానించాడు, నమస్కరించాడు. అప్పుడు సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు వారు చక్కగా కందమూల ఫలాలన్నింటినీ కూడా స్వీకరించారు ఆయన ఇచ్చినటువంటివి. ఆ రాత్రికి అక్కడే గడిపారు. ఆ రాత్రి గడిచిన తరువాత సూర్యుడు ఉదయించగానే శ్రీరామచంద్ర ప్రభువు వారు ఆ మహర్షిని వీడ్కొని అప్పుడు వెళ్తూ వెళ్తూ అడుగుతున్నారు, ఓ మహామునే, మీకు మా ప్రణామములు. మీ ఆశ్రమంలో ఒకరోజు రాత్రి హాయిగా గడిచింది కాబట్టి మీ అన్నగారిని దర్శించబోతున్నాం. కాబట్టి నాకు దయతో అనుజ్ఞ ఇవ్వండి వెళ్ళడానికి అని అడిగితే, తప్పకుండా మీకు మా యొక్క సోదరుడి యొక్క దర్శనం మీకు అవుతుంది, మీరు వెళ్ళండి అయ్యా అని అనుజ్ఞ ఇచ్చాడు. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఆ యొక్క అగస్త్య సోదరుడి ఆశ్రమం నుంచి బయలుదేరారండి. వెళ్తూ వెళ్తూ ఉంటే ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా కనిపిస్తున్నాయట పర్వతములు. ఆకాశం అనేటటువంటి దాని దాకా వ్యాప్తి చెంది ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు కనిపించాయట. ఆ అరణ్యంలో రకరకాల సెలయేళ్ళు, నదులు మొదలైనటువంటివి చూసుకుంటూ రాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి ముందరకు వెళ్తున్నారు. నివారాన్, పనసాన్, తాళాన్, తిమిషాన్, వంజుడాన్, ధవాన్, చిరి బిల్వాన్, మధుకాంశ్చ బిల్వానపి తిందుకాన్, వివిధ రకాలైనటువంటి వృక్షాలను చూశాట రామచంద్ర ప్రభు. లక్ష్మణుడికి చెప్తున్నట్ట, నాయన దీన్ని జలకదంబ వృక్షము అంటారా నాయన, దాని పక్కన ఉన్న చెట్లు కనిపిస్తున్నాయే వీటిని పనస చెట్లు అంటారు. ఆ పక్కన ఉన్నటువంటి చెట్లు త్రాటి చెట్లు, అవి తిమిస చెట్లు, పొగడ చెట్లు, చండ్ర చెట్లు, కానుగ చెట్లు, విప్ప చెట్లు, మారేడు వృక్షములు అని వివిధ రకాల వృక్షాల గురించి చూపిస్తూ వాటి యొక్క విశిష్టతను కూడా రాముడు చెప్తున్నట్టు లక్ష్మణస్వామి. అక్కడ వివిధ రకాలైనటువంటి ఏనుగులు వాటి తొండము చేత ఆ వృక్షముల యొక్క కొమ్మల్ని విరుచుకుని తినడం కనిపించింది. కొన్ని వానరములు గుంపులు గుంపులుగా చేరి ఆ వృక్షముల మీద చేరి ఉన్నాయట. అవన్నింటినీ కూడా చూపిస్తున్నాడు రాముడు. ఆ తరువాత పక్షులు కలకలారావాలతో ఆ అరణ్యం అంతా కూడా భాసిల్లుతోందన్నారు. కాబట్టి ఓ లక్ష్మణ, మహాత్ముడైనటువంటి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం సమీపానికి మనం చేరుకున్నాము. అగస్త్య మహర్షి వారంటే సామాన్యమైన వారు కాదయ్యా. ఈ యొక్క ఆశ్రమ ప్రాంతం దగ్గర చూడు, మృగములు, పక్షులు కూడా ప్రశాంతంగా మసులుతున్నాయి. ఇది అగస్త్య మహర్షి వారి యొక్క తపశ్శక్తి ప్రభావము అని చెప్తున్నారు. అగస్త్య ఇతి విఖ్యాతో లోకేస్వేనైవ కర్మణ ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాంత శ్రమాపహ. అగము అంటే పర్వతమండి. ఆ పర్వతాన్ని ఏం చేశాడయ్యా? స్తంభ ఇతి అగస్య, పర్వతాన్ని స్తంభింపజేసినటువంటి వాడు. కాబట్టి అంటే ఏ పర్వతం అది? వింజ పర్వతం. వింజ పర్వతం సూర్యుడిని తాకుతున్నట్లుగా తన శిఖరాలను పెంచేస్తూ ఉంటే ఆ వింజ పర్వతం యొక్క ఎత్తుని పెరగనివ్వకుండా ఆగమని చెప్పాడు. అలా పర్వతం యొక్క ఎత్తుని స్తంభింపజేసిన వాడు కాబట్టి అగమును స్తంభింపజేసి అగస్త్యుడు అని పిలిపించుకున్నాడు. అసలు అంతకుముందు ఆయన పేరేమిటి? కుంభసంభవుడు. కుంభము అంటే ఘటమునందు పుట్టినవాడు కాబట్టి కుంభసంభవ అని పిలిచారు. కానీ తరువాత అగమును నిర్జింపజేశాడు కాబట్టి ఆయన అగస్త్యుడు అని పిలువబడ్డాడు. కాబట్టి చూడండి, ప్రాజ్ఞ ధూమాకులవన క్షీరమాలా పరిష్కృత ప్రశాంత మృగయూధశ్చ నానా శకునినాదిత. ఈ ఆశ్రమం అనేటటువంటిది యజ్ఞ ధూమముల చేత ఒప్పుతున్నది. అలాగే ఇక్కడ నిరంతరము కూడా మృగములు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి, పక్షుల కలకలాధ్వనులు వినిపిస్తున్నాయి. తస్యేదం ఆశ్రమం పదం ప్రభావాద్యస్య రాక్షసై దిగియం దక్షిణత్రాసా దృశ్యతే నోపబుజ్యతే. అగస్య ప్రభావం చేత దక్షిణ దిశ యందు ఈ ఆశ్రమ ప్రాంతం అంతయు కూడా సురక్షితంగా ఉన్నదయ్యా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మహర్షికి భయపడి రాక్షసులు ఇక్కడికి రావడానికి కూడా భయపడుతూ ఉంటారు. కాబట్టి ఇంతటి గొప్పదైనటువంటి
శక్తి కలిగినటువంటి వాడు, తపోశక్తి కలిగినటువంటి వాడు అగస్త్యుడు. అగస్త్య మహర్షి వారి గురించి చెప్తూ కాశీఖండంలో శ్రీనాథుల వారు రాస్తారు. గొప్ప మాట చెప్తాడు ఆయన గురించి. పంచాక్షరీ మంత్ర పారాయణునకు ఎవ్వాని మానసం వేడుగడయు అంటాడు. ఎవరైతే నిరంతరం పంచాక్షరీ మహామంత్రాన్ని తన ఊపిరిగా చేసుకుని బ్రతికేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అగస్త్యుడు అన్నారు. ఎవడు పరమేశ్వర నామాన్ని పట్టుకుంటాడో వాడు సాక్షాత్తు పరమేశ్వరుడే అవుతాడు. ఎందుకని? నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కాకుండా రుద్రుడిని అర్చించలేడు, రుద్రుడు కాకుండా ఈశ్వరుడి యొక్క నామాన్ని చెప్పలేడు. కాబట్టి ఆయన నిరంతరం తన ఉచ్ఛ్వాస నిశ్వాసముల యందు నమశివాయ అనేటటువంటి పంచాక్షరీ నామాన్ని నిరంతరము కూడా ఊపిరిగా చేసుకుని బ్రతికాడో అలాంటి వాడు ఈశ్వర స్వరూపుడే. దేవేంద్రుడు ఒకసారి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర, ఈ రాక్షసుల యొక్క ఇబ్బంది మేము పడలేకపోతున్నాం, వాళ్ళు పాతాళ బిలంలోకి దూరిపోయి వెళ్ళిపోతున్నారు, మేము వెళ్తుంటే వాళ్ళని పట్టుకోవడానికి ఆ సముద్రాలు మాకు అడ్డొస్తున్నాయి, ఆ సముద్రంలోకి దూరి పాతాళ బిలంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ, కాబట్టి ఈ సముద్రాలను కాస్త మీరు తాగి వేస్తే, మేము వాళ్ళని సంహారం చేసేస్తే అప్పుడు మళ్ళీ సముద్రాలను మీరు వదులుగారి అన్నారు. ఈ మాత్రం మనకి నేనెందుకయ్యా అన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి నేను అక్కర్లేదు, నాకెంతటి శక్తి ఉన్నదో నా భక్తుడైనటువంటి అగస్త్యుడికి అంతటి శక్తి ఉన్నది అన్నట్టు. కాబట్టి అగస్త్య మహర్షి వారి దగ్గరికి వెళ్ళండి సరిపోతుందంటే, అగస్త్య మహర్షి వారి దగ్గరికి వెళ్తే దేవతలందరూ ఆయన ఆచమ్య కేశవాయ స్వాహ అన్నట్ట. మొదటి ఆచమనంలోనే మొత్తం సముద్ర జలాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోయాయి. నారాయణాయ స్వాహ అంటే జలాలు లేవు. ఆ తర్వాత దేవేంద్రుడు ఆ రాక్షసులందరినీ సంహారం చేసి, అయ్యా విడిచిపెట్టు దేవాలన్నాడు. ఇంకెప్పుడు విడిచిపెట్టేది? నువ్వు తాగమన్నావని తాగేశాను, ఇప్పుడు మళ్ళీ ఎలా విడిచిపెట్టగలనయ్యా? నువ్వు ఏదైనా చెప్పుండే కనీసం నోట్లో పుక్కిలించైనా పట్టుకుందును, నువ్వు కనీసం ఆ మాట కూడా చెప్పలేదని నేను తాగేశాను అన్నాడు. ఇప్పుడు ఎలాగన్నారు? మూత్రం ద్వారా విడిచిపెట్టవయ్యా అన్నారు. ఆ అగస్త్య మహర్షి మూత్రమే సముద్ర జలాలండి అని చెప్తారు. అందుకనే ఉత్తి రోజుల్లో సముద్ర స్నానం పనికిరాదు, కాబట్టి పౌర్ణమి అమావాస్యల యందే సముద్ర స్నానానికి విలువ అని. కాబట్టి ఈ విధంగా అలాంటి మహానుభావుడయ్యా పంచాక్షరీ మంత్రాన్ని పట్టుకున్నవాడు అగస్త్యుడు అన్నారు. అంతేకాదు దర్పోద్ధతులకు వాతాపి ఇల్వలకును వదశిలాస్థానంబు యవ్వాని కుక్షి. ఎవరి యొక్క కుక్షియందు వాతాపి ఇల్వల్ని స్థానంగా వాళ్ళని మట్టు పెట్టాడో ఆయన స్థానమే ఆయన యొక్క గర్భం. ఆ గర్భంలోనే వాళ్ళిద్దరూ మట్టు పెట్టబడ్డారు. అంతేకాదు యాది నెవ్వాని దివ్యావతారమునకు పూర్ణాంబకుంభంబు పురిటి ఇల్లు. ఎవడు కుంభములో పుట్టాడో అందువల్ల ఆ కొండే అతనికి పురిటి ఇల్లు అయింది అని చెప్తున్నాడు. అంతేకాదు కసరి యవ్వాని కంట హుంకార రవము కొండ చిలువుల కులములో కూర్చ నహుషు. నహుషుడి మీద హుంకారం చేస్తే కొండ చిలువ అయిపోయి పడిపోయాడు. అందుకనే సర్ప అని కాలితో తన్నాడు అగస్త్య మహర్షి వారిని పలక్కీలో కూర్చుని. సర్పోభవ అన్నాడు. సర్పోభవ అనగానే కొండ చిలువైపోయి భూమి మీద పడ్డాడు నహుషుడంతటి వాడు. అంటే నహుషుడంతటి వాడిని కొండ చిలువగా మార్చగలిగినటువంటి వాడా అని కీర్తిస్తున్నారు ఇక్కడ. కాబట్టి అగస్త్య మహర్షి వారు అట్టి పరమ మహాతేజు నలగుతేజు వెదకిరి ఆనందవనములో విబుధమునులు. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చి చేరుకున్నారు. చేరుకోగానే లక్ష్మణ, మనం అగస్త్య మహాముని సేవిస్తూ మిగిలినటువంటి వనవాస కాలం ఈ ఆశ్రమ ప్రాంతమునందే గడుపుదామయ్యా అన్నట్టు లక్ష్మణుడితో రామచంద్ర ప్రభు. అత్ర దేవాహ స గంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయ అగస్త్యం నియతాహారం సతతం పర్యుపాసతే. ఎంత గొప్ప విషయం చెప్తాడంటే రామచంద్ర ప్రభు వారు ఇక్కడ. అగస్త్య మహర్షి వారు దేవతల్ని ఆరాధించడం కాదయ్యా, అగస్త్యుడి శక్తి ఏమిటి అంటే దేవతలు వచ్చి అగస్త్య మహర్షిని ఆరాధిస్తారు ఆయన ఆశ్రమంలో అని చెప్పారు. అంటే చూడండి ఇక్కడ చెప్తున్నాడు అదే మాట. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆశ్రమానికి. వచ్చి తపోజీవనానికి అనుగుణంగా ఆహార నియమాదులు పాటించేటటువంటి ఆ అగస్త్య మహర్షి వారిని వారు నిరంతరం భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారయ్యా. అగస్త్య మహర్షిని దేవతలు కూడా వచ్చి సేవిస్తారట. అది అంతటి మహర్షి యొక్క గొప్పతనం ఏమిటి అంటే అదనమాట. కాబట్టి ఏంటంటే ఎన్నో శివప్రతిష్టలు చేశాడు.
శివుణ్ణి నిలబెట్టాడు చాలా చోట్ల తీసుకొచ్చి, ఆయన ఆరాధనలు చేశాడు. అందుకని అగస్త్య మహర్షి వారు ప్రతిష్ఠించినటువంటి శివాలయాల్లో గొప్పదైనటువంటి మనోలగ్నం జరుగుతుంది. వెళ్ళగానే మనకు అక్కడ ప్రశాంతత లభిస్తుంది. అంతటి గొప్పవాడైనటువంటి అగస్త్య మహర్షి మన దక్షిణ భాగం అంతా కూడా తిరిగాడు, నడయాడాడు ఆ మహర్షి. కాబట్టి చూడండి, అంతేకాదు ఇక్కడ దేవతలు, యక్షులు, నాగజాతి వారు, గరుడ జాతి, పక్షిజాతి చెందిన వారు ఆహార నియమాలు పాటిస్తూ ధర్మనిరతులై ఇక్కడ ఉంటారు. సత్యపాలనకి సద్గుణములు కలిగినటువంటి ఆ మహర్షి యొక్క ఆశ్రమమున అసత్యవాదులకు కానీ, కఠినాత్ములకు కానీ, కామాతురులకు కానీ ఇక్కడ ప్రవేశం లేదయ్యా. అప్పుడు అలాంటి వాళ్ళు ఈ ఆశ్రమాల్లో ప్రవేశించలేరుట. ధర్మమునందు అనురక్తి కలిగిన వారు, సాత్విక గుణ సంపన్నులు, తపోనిష్ఠులు మాత్రమే ఈ ఆశ్రమమునందు అడుగు పెట్టగలరు. కాబట్టి లక్ష్మణ, మనం ఆశ్రమ సమీపానికి రానే వచ్చాం. ముందుగా నువ్వు ఆశ్రమంలోనికి వెళ్ళి సీతాదేవితో కూడి నేను ఇక్కడికి వచ్చినట్లుగా అగస్త్య మహర్షికి తెలియజేయవయ్యా అంటే లక్ష్మణస్వామి ఆయన లోపలికి వెళ్ళాడు. రామచంద్ర ప్రభు, సీతామాత ఆశ్రమం బయట నిలబడి ఉన్నారు. చూడండి, ఒక శిష్యుడు కనిపించాట, అగస్త్య మహర్షి వారి యొక్క శిష్యుడు. ఆయనతో అంటున్నట్ట లక్ష్మణస్వామి, అయ్యా మీ గురువు గారిని దర్శింపగోరుతున్నాం మేము. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు వారి యొక్క తమ్ముణ్ణి నేను, నా పేరు లక్ష్మణుడు. రామచంద్ర ప్రభు తన భార్య అయినటువంటి సీతాదేవితో ఆ బయట ఆశ్రమం బయట వేయించేసి ఉన్నారు అని చెప్పగానే, మీరు క్షణకాలం పాటు ఇక్కడ ఉండండి, మా గురువు గారు యజ్ఞశాల యందు ఉన్నారు, ఆయన యజ్ఞ కార్యక్రమంలో ఉన్నారు, నేను వెళ్ళి చెప్తానని ఆయన వెళ్ళి అగస్త్య మహర్షి వారికి చెప్పాడు ఆ శిష్యుడు. చెప్పగానే అగస్త్య మహర్షి వారు దిష్ట్యా రామశ్చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగత మానసా కాంక్షితం హ్యస్య మయా ఆప్యాగమనం ప్రతి, నా అదృష్టం పండిందయ్యా ఈరోజు అన్నట్టు అగస్త్య మహర్షి అంతటా ఆయన. ఎందుకుట, ఇంతకాలానికి నేను ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశం రానే వచ్చింది. నేను శ్రీరాముణ్ణి నేను ఈరోజు చూడబోతున్నాను. అందుకని ఆ రాముడే నన్ను చూడడానికి ఇక్కడికి వచ్చాడు. నేను నిండు మనస్సుతో ఆయన యొక్క శుభాగమనానికి నిరీక్షిస్తూ ఉన్నాను ఇంతకాలము కూడా. కాబట్టి ఆలస్యం చేయకయ్యా, ప్రవేశ్యతాం సమీపం మే కిం చాసౌ న ప్రవేశిత. కాబట్టి ఓ శిష్య, వెంటనే శ్రీరాముణ్ణి, సీతాదేవిని, లక్ష్మణుణ్ణి వీళ్ళ ముగ్గురిని కూడా నా దగ్గరికి తీసుకురా అని చెప్పి, వారిని ఇంతవరకు ఎలా ప్రవేశపెట్టకుండా బయటే నిలబెట్టావు నువ్వు అని కూడా అడిగారు. ఇప్పటిదాకా ఎందుకు పంపలేదయ్యా నువ్వు, ఈ పాటిగా పంపించాలి కదా లోపలికి అన్నట్టు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు శిష్యుడు. లక్ష్మణస్వామి దగ్గరికి వచ్చి, అయ్యా మీ అన్నగారు ఎక్కడున్నారండి అన్న. రండి చూపిస్తానని తీసుకువెళ్ళి బయట ఆశ్రమం బయట చెట్టు దగ్గర నిలబడి ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుని చూపించాడు. రామచంద్ర ప్రభు, సీతామాత ఆహ్వానితులయ్యారు లోపలికి. రాముడు, లక్ష్మణుడు, సీతామాత ముగ్గురు కూడా ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే మొట్టమొదట కొన్ని దేవతాస్థానాలు కనిపించాయి. దేవతాస్థానాలంటే అగస్త్య మహర్షి వారు పూజించే దేవతాస్థానాలు కాదుట. ఆ దేవతలు అక్కడికి వచ్చి అగస్త్యుడిని పూజిస్తారట. అది అగస్త్యుడి యొక్క గొప్పతనం. కాబట్టి చూడండి, సతత్ర బ్రాహ్మణ స్థానం అగ్నేయస్థానం తదైవచ విష్ణోస్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వత సోమస్థానం భగస్థానం కౌబేరమేవచ ధాతుర్విధాతుస్థానే చ వాయోస్థానం తథైవచ నాగరాజస్య చ స్థానం అనంతస్య మహాత్మనః స్థానం తదైవ గాయత్ర్యాః వసూనాం స్థానమేవచ స్థానం చ వాసాస్తశ్చ వరుణస్య మహాత్మనః కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానం చ పశ్యతి. బ్రహ్మదేవుడు, అగ్ని, విష్ణువు, మహేంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుబేరుడు, దాత, విధాత, వాయువు, నాగేంద్రుడు, ఆదిశేషుడు, గాయత్రి, వసువులు, వరుణుడు, కార్తికేయుడు, యముడు మొదలైనటువంటి దేవతాస్థానాలన్నీ అక్కడ కనిపించాయి. ఆ దేవతాస్థానాలన్నింటినీ దర్శనం చేస్తూ రాముడు లోపలికి వెళ్ళాడు. అంతటి రామచంద్ర ప్రభు వారి రాకని గమనించినటువంటి అగస్త్య మహర్షి వారు తన శిష్యులందరితో కలిసి ఎదురు వెళ్ళారట. రామచంద్ర ప్రభు వారికి ఎదురు వెళ్తూ దూరంగా వస్తున్నటువంటి ఆ యొక్క అగస్త్య మహర్షి వారిని చూశాడు రామచంద్ర ప్రభు. పక్కనున్నటువంటి సీతాదేవితో అంటున్నారు, చూసావా సీత, అదిగో అయ్యా బయటికి వస్తున్నారు మహాత్ముడైనటువంటి ఆ అగస్త్య మహర్షి వారు. ఆయన యొక్క బ్రహ్మ తేజస్సును బట్టి చూస్తూ ఉంటే ఆయన పరమ తపోనిష్ఠుడు అని నాకు అర్థమవుతున్నది అన్నట్టు రామచంద్ర ప్రభు. తేజస్సు అనేటటువంటిది బ్రహ్మ తేజస్సు రోమకూపముల నుండి బయటికి వెదజల్లుతున్నదిట. ఆ అగస్త్య మహర్షి యొక్క రోమకూపముల నుండి అలా కనిపిస్తున్నాడు ఆయన. కాబట్టి పరమ సంతోషంతో
ఆ మహర్షి పాదాలకి నమస్కారం చేశాట రామచంద్ర ప్రభు. వెంటనే ఆయన ఆనందచికితుడయ్యాడు. కాకుత్సవంశుడైనటువంటి రామచంద్ర ప్రభువునకి స్వాగత మర్యాదలన్నీ కూడా చెప్పి అగస్త్య మహర్షి వారు ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళి మార్గాయాసం తీర్చుకోవడానికై, రామ కాస్త ఇక్కడ కూర్చుని విశ్రమించు, నేను ఇప్పుడే అగ్నిశాలలోకి వెళ్ళి అగ్ని కార్యాన్ని పూర్తి చేసుకుని నీ దగ్గరికి వస్తానని కూర్చోబెట్టి రామచంద్ర ప్రభు వారిని హోమశాలకు వెళ్ళి అగ్నిని పూజ చేసి, అగ్ని పూజ అయిన తర్వాత వచ్చి రామచంద్ర ప్రభువుతో చెప్తున్నారు, నాయన నీ ప్రయాణం అది జాగ్రత్తగా జరిగినదా అని అడిగారు. అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యం అతిథిం ప్రతిపూజయేత్ అన్యథా కలుకాకుత్స తపస్వి సముదాచరన్ దుస్సాక్షీవ పరే లోకే స్వాని మాంసాని భక్షయేత్. రామ, వానప్రస్థాశ్రమాన్ని గడుపుతున్నటువంటి ముని జీవితాన్ని గడుపుతున్నటువంటి మేము ఎవడైతే ఉంటాడో వాళ్ళు ముందుగా వైశ్వదేవాది అగ్ని కార్యాలన్నీ కూడా నిర్వర్తింపజేసిన తరువాత అర్ఘ్యపాద్యాదులతో అతిథి పూజలు చెయ్యాలి. అతిథి పూజలు చెయ్యాలి అంటే అతిథి ఇంటికి వచ్చాడు అంటే మేము వానప్రస్థంలో ఉన్నాం కాబట్టి వెంటనే అతిథిని ముందు పూజించకూడదు. వైశ్వదేవాది దేవతలందరినీ అగ్నిముఖంగా పూజించిన తరువాత అప్పుడు అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి ఆ అతిథిని పూజించాలి. అలా చెయ్యకపోతే ఏమవుతుంది అంటే తరువాత శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఊర్ధ్వలోకాల్లో నరకంలో పడి వాడి మాంసాన్ని వాడే తినాల్సినటువంటి పరిస్థితి వస్తుందయ్యా. కాబట్టి ధర్మం ధర్మమే, ధర్మాన్ని ధర్మంగానే ఆచరించాలి. నేను వానప్రస్థుని కాబట్టి మొట్టమొదట వైశ్వదేవ పూజ చేసుకుని హోమం చేసి ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చాను. అంతవరకు నిన్ను కూర్చోబెట్టినందుకు నేను ఇబ్బంది పడలేదు కదా నువ్వేమి అని ముందు అడిగి, నువ్వు కాస్త ఉపశమనాన్ని పొందావా, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినట్లున్నావు కాబట్టి రామ, కాబట్టి నేడు నాకు చాలా ప్రియమైనటువంటి అతిథివి నువ్వు, కాబట్టి నువ్వు మాన్యుడివి, పూజ్యుడివి అని చెప్పాడు అగస్త్య మహర్షి. కాబట్టి నేను ఆనందిస్తున్నాను నీ రాకకి. కాబట్టి ఇదిగో ఇదం దివ్యం మహాశ్చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుషవ్యాగ్రం నిర్మితం విశ్వకర్మణం. ఆయన కూర్చోవయ్యా. కూర్చున్నాక రామచంద్ర ప్రభువుకి ఫల పుష్పాదులతో ఆయన్ని సత్కరించి తరువాత చెప్తున్నట్ట, ఇక్కడ ఒక దివ్యమైనటువంటి గొప్ప ధనస్సు ఉన్నది. ఇది బంగారంతో రత్నములతో అలంకృతమైనటువంటిది. ఈ వైష్ణవ చాపాన్ని విశ్వకర్మ చేత నిర్మింపజేయించినటువంటిది. ఆ సూర్యుడి యొక్క తేజస్సు వలె అమోఘమైనటువంటి ఈ శరము బ్రహ్మదేవుని నుండి నా దగ్గరికి వచ్చింది. ఈ రెండు తూణీరాల్ని కూడా దేవేంద్రుడు నాకు సమర్పించాడు. కాబట్టి రామ, గుర్తుపెట్టుకో, ఈ వైష్ణవ ధనస్సుని ఈ బాణ తూణీరాల్ని నువ్వు స్వీకరించు అని ఆయనకి ఇచ్చారు. అంతేకాదు ఈ తూణీరాల గొప్పతనం ఏమిటో తెలుసా? ఇందులో నుంచి నువ్వు ఎన్ని బాణాలు తీసినా అది అక్షయంగా వస్తూ ఉంటాయి. అందువల్ల అవి అక్షయ బాణ తూణీరాలు అని చెప్పాడు. కాబట్టి నాయన ఇది స్వీకరించు. అలాగే అమోఘమైనటువంటి ఖడ్గాన్ని ఒక దాన్ని ఇచ్చాట అగస్త్య మహర్షి వారు. ఇచ్చి ఇంద్రుడు వజ్రాయుధం వలె ఈ ఖడ్గం కూడా నీకు శ్రేయస్సును కలిగిస్తుంది అని ఇచ్చాడు. కాబట్టి చూడండి, ఇవన్నీ ఎవరివండి అన్నారు. అగస్త్య మహర్షి వారి దగ్గరికి వచ్చాయి, కానీ ఇవన్నీ మొట్టమొదట రామచంద్ర ప్రభువే. ఎక్కడిది ధనస్సు అన్నారు. పరశురాముడు గర్వభంగమైనప్పుడు విష్ణు ధనస్సుని ఎత్తగలవా అని రాముడిని అడిగితే ఆయన పట్టుకుని చూపించాడు. ఆ వైష్ణవ ధనస్సుని వరుణుడికి ఇచ్చాడు రామచంద్ర ప్రభు. ఆ వరుణుడు ఏం చేశాడంటే అగస్త్య మహర్షి వారికి ఇచ్చాడు. అయ్యా, మీ దగ్గరికి వస్తాడు రాముడు, అప్పుడు ఆయనకి ఈ ధనస్సు అవసరం అవుతుంది, కాబట్టి అప్పుడు మీరు ఆయనకి అందజేయండి. ఇప్పుడు రామచంద్ర ప్రభువుకి అందజేశాడు అగస్త్యుడు. అలాగే అక్షయ బాణ తూణీరాలు దేవేంద్రుడు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇవ్వడం అంటే శరభంగ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడే అగస్త్యుడి దగ్గరికి కూడా వచ్చి ఇవి అందజేసి వెళ్ళినట్లుగా చెప్తారు. కాబట్టే ఆ అక్షయ బాణ తూణీరాల్ని రాముడికి ఇచ్చాటండి. ఆ ఖడ్గాన్ని కూడా ఇచ్చిన తర్వాత చాలాసేపు విశ్రమించిన తర్వాత రాముడితో అంటున్నాడు ఆ యొక్క అగస్త్య మహర్షి వారు, యథైషా రమతే రామ ఇహ సీత తథాకురు దుష్కరం కృతవత్యేష వన్యే త్వానుగచ్చతి. రామ, కష్టాలతో కూడుకున్నటువంటి ఈ వనవాసానికి నిన్ను అనుసరించి వచ్చిందయ్యా నీ భార్య. ఈవిడ చాలా ధన్యాత్మురాలు, పాతివ్రత్య ధర్మాన్ని బాగా తెలిసినటువంటి స్త్రీ. ఎందుకు అంటే ఇలా రాగలగడం అనేటటువంటిది చాలా సాహసంతో కూడుకున్నటువంటి పని. ఇది అందరూ చేయలేరు. కాబట్టి
ఈవిడ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్లుగా నువ్వు చూసుకో నీ భార్యని అని చెప్పాట. చెప్పి అంటున్నాడు, అయ్యా నీ భార్య సీతాదేవి ఎటువంటి దోషము లేనటువంటి స్త్రీ. ఎందుకంటే మామూలు స్త్రీలలో ఎన్నో కొన్ని దోషాలు కనిపిస్తాయి. కోపం వచ్చినప్పుడో లేకపోతే ఏదైనా విధానాల్లో భర్తని కాస్త తగ్గించి మాట్లాడటమో లేకపోతే భర్తకి విలువ ఇవ్వకపోవడమో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈవిడలో అటువంటి దోషాలు ఏమీ లేవని చెప్పాడు అగస్త్య మహర్షి వారు. చెప్పి కాబట్టి మచ్చుకకైనా మనకి కనిపించవు ఈవిడ ఎందు. ఈ జానకి నిజానికి ఈ సీతాదేవి అరుంధతి వలె పరమసాధ్వి. అరుంధతి ఎంతటి గొప్ప సాధ్వో ఈవిడ కూడా అంత గొప్పది. అందువల్ల ఈమె కడు పూజ్యురాలయ్యా నీ యొక్క భార్య అయినటువంటి ఈ జానకీదేవి అని చెప్తున్నాడు. అలంకృతోయం దేశశ్చ యత్ర సౌమిత్రిణా సహ వైదేహ్యాశ్చ అనయా రామ వస్యాసి త్వమరిందమం. రామ, నీ భార్య అయినటువంటి వైదేహితో తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో నువ్వు ఇక్కడనే కాలం గడపచ్చు. ఇక్కడే ఉండిపో ఈ ఆశ్రమంలోనే. కాబట్టి నా ఆశ్రమం కూడా పునీతమైపోయింది. ఇక్కడంతా శోభ ఏర్పడింది నువ్వు రావడం వల్ల. కాబట్టి కనుక నీవు ఇక్కడనే ఉండవయ్యా అంటే రాముడు అన్నట్టండి, ధన్యోస్మి అనుగృహీతోస్మి యస్యమే మునిపుంగవ గుణై సభ్రాతృ భార్యస్య వరద పరితుష్యతి. మీరు ఈ మాటలు అనడమే నాకు చాలా గొప్ప విశేషం స్వామి. నేను చాలా ఆనందించాను, అనుగ్రహాన్ని పొందాను మీ వల్ల. నా సోదరుడు నా యొక్క భార్య అయినటువంటి సీత కూడా నేను కూడా ఎంతో సంతృప్తిని చెందాను మీ మాటల వల్ల, మీ ఆతిథ్యం వల్ల. పరితుష్యతి కింతు వ్యాధితమే దేశం సోదకం బహుకాననం ఎత్ర ఆశ్రమపదం కృత్వా వసేయం నిరత సుఖం. మహాత్మా, మాకు మాత్రం చక్కనైనటువంటి జల సమృద్ధి కలిగినటువంటి అన్ని విధాలుగా అనువైనటువంటి ఒక ప్రదేశాన్ని చూపించండి. మేము ఆ ప్రాంతంలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని ఉండాలని అనుకుంటున్నాము అన్నాడు. ఈ మాట అనగానే రామచంద్ర ప్రభు వారు అగస్త్య మహర్షి వారు అన్నారటండి, ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మ ధీరో ధీరతరం వచ. క్షణకాలం పాటు ధ్యానమగ్నుడయ్యాట అగస్త్యుల వారు. ఎందుకని, రాముడు ఎందుకు నన్ను ఇలా అడిగాడు అని ఒకసారి కళ్ళు మూసుకున్నాడు. జరగబోయేదంతా ఆయన కళ్ళ ముందు కనిపించింది. ఓహో రామా, నీ మనసులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నానయ్యా. తప్పకుండా ఇతో ద్వియోజనే తాత బహుమూల ఫలోదక దేశో బహుమృగ శ్రీమాన్ పంచవట్యాభి విస్తృత. రామ, ఇక్కడ నుండి 2 యోజనాల దూరంలో పంచవటి అనేటటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి దేశం ఉన్నది. అక్కడ ఫలమూలాలకి జలములకి కొదవలేదు అని చెప్పాడు. అంతేకాదు అది అన్ని విధాలుగా కూడా మీ వనవాసానికి అనువైనటువంటి ప్రదేశం. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి సీతాలక్ష్మణ సమేతుడిపై కాలాన్ని గడపవయ్యా, అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకో. కాబట్టి రామ, మీ తండ్రి ఆజ్ఞానుసారం ఈ వనవాస జీవితం నువ్వు హాయిగా గడిచిపోతోంది. ఇంకా ఎన్నో సంవత్సరాలు లేవు. దశరథ మహారాజు గారు నీకు విధించినటువంటి 14 సంవత్సరాల కాలము కూడా దగ్గర పడింది. నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకుని కోసల దేశానికి వెళ్ళి ఆ కోసల దేశాన్ని సుఖంగా పాలించగలవు అని ఆశీర్వదించాడు అగస్త్య మహర్షి వారు. నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజుని నీ యొక్క ప్రతిజ్ఞా పాలనం అనేటటువంటిది మాట ద్వారా, ఆ యొక్క నడవడిక ద్వారా తరింపజేశావయ్యా మీ నాన్నగారిని నువ్వు అని కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత వసంతం త్వాం జనా సర్వే జ్ఞాస్యంతి రఘునందన అతశ్చ త్వామహం బ్రూమి గచ్చ పంచవటీమితి అని చెప్పాడు. అంటే నువ్వు నీ మనసులో భావాన్ని బట్టి నేను గుర్తించిన దాన్ని బట్టి చెప్తున్నాను. నువ్వు ఈ సమయంలో పంచవటిలో ఉండడమే ఉత్తమం. కాబట్టి నువ్వు పంచవటిలో ఉండు రామా అని చెప్పాడు. ఎందుకు అంటే గోదావర్యా సమీపేచ మైథిలి తత్ర రంస్యజే ప్రాజ్య మూల ఫలశ్చైవ నానాద్విజ గణాయుత. గోదావరి నదీ తీరమున కలిగినటువంటి ఆ ప్రదేశం కంద మూల ఫలములతో సుసంపన్నమై ఉన్నది. కాబట్టి అది మనోజ్ఞమైనటువంటి ప్రదేశాన్ని సీతాదేవికి చూపించు. సీతాదేవి విహరించడానికి చాలా అనువైనటువంటి ప్రదేశం ఆ పంచవటి అని చెప్పాడు. సరే, ఆజ్ఞ తీసుకున్నారు. భవానపి సదారశ్చ శక్తశ్చ పరిరక్షతే. సకల ప్రాణుల్ని రక్షించడంలో సమర్థుడైన ఓ రామ, నువ్వు
సీతాలక్ష్మణ సమేతుడివై పంచవటి యందు నివసిస్తూ తాపసుల్ని బాగుగా కాపాడుచూ ఉండవయ్యా ఆ పంచవటి ప్రాంతంలో ఉన్నటువంటి మహర్షులందరినీ కూడా అని చెప్పాడు. సరే, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. బయలుదేరితే మధుకాననం మహాధ్వనం ఉత్తరేణాస్య గంతవ్యం నిగ్రోధం అధిగచ్చత. ఇక్కడి నుంచి కొంత దూరం మీరు నడుచుకుంటూ వెళ్తే మీకు ఇప్ప చెట్లతో కూడుకున్నటువంటి వనాలు కనిపిస్తాయన్నాడు. ఇప్ప పువ్వులు అయితే ఉంటాయి చూసారా, ఆ వనాలు కనపడతాయి. అక్కడి నుంచి మీరు ఉత్తర దిశగా తిరగండి. ఉత్తర దిశగా తిరిగి వెళ్తే మీకు ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ మర్రి చెట్టుకి అభిముఖంగా అంటే ఎదురుగుండా కనుక వెళ్తే మీకు ఒక పెద్ద పర్వతం కనిపిస్తుందయ్యా. ఆ పర్వతం సుప్రసిద్ధమైనటువంటి పర్వతాన్ని ఆనుకుని సమీపమునందే ఒక సుప్రసిద్ధమైనటువంటి ప్రదేశం ఉన్నది. దానిని పంచవటి అని పిలుస్తారు. కాబట్టి అది ఎల్లప్పుడూ కూడా పుష్ప శోభలతో విలసిల్లుతూ ఉంటుంది. అక్కడికి మీరు వెళ్ళండి. కాబట్టి మీకు జయం కలుగుతుంది అని అగస్త్య మహర్షి వారు చెప్పారు. అనుమతి తీసుకున్నారు. అగస్త్య మహర్షి వారికి పాదాభివందనం చేశారు. ఆ ఆశ్రమం నుండి పంచవటికి బయలుదేరుతున్నారు రామచంద్రుడు. బయలుదేరుతూ ఉంటే అద పంచవటీం గచ్చన్నంతరా రఘునందన ఆససాద మహాకాయం గృధ్రం భీమపరాక్రమం. ఈ యొక్క పంచవటికి వెళ్తున్నటువంటి మార్గంలో ఒక చెట్టు మీద పర్వతాకార సన్నిభుడైనటువంటి ఒక గృధ్రరాజు కనిపించాడు. ఒక గరుడ పక్షి లాంటి పక్షి కనిపించింది. ఆ పక్షిని చూశారట. వెంటనే వీళ్ళు భయాన్ని కొలిపేటటువంటి శరీరంతో ఉన్నది. ఎవరో శత్రువో రాక్షసుడో అనుకున్నట్ట రామచంద్ర ప్రభు వారు. ఉవాచవత్స మాం విద్ది వయస్యాం పితురాత్మన, ఎవరు నువ్వు అని అడిగాడు మొట్టమొదట. అడగగానే రామా, నీ యొక్క రాక గురించి చూస్తున్నాను, నేను నీ యొక్క తండ్రి గారైనటువంటి దశరథుడి యొక్క స్నేహితుడని నువ్వు నన్ను గుర్తించు అని చెప్పాట. చెప్పగానే సతం పితృశకం బుద్ధ పూజయామాన రాఘవ. ఎప్పుడైతే తండ్రి గారి స్నేహితుడిని అని అన్నాడో వెంటనే ముందు ధనస్సును పక్కన పాడేసి పూజించాట ఆ పక్షిని. చూడండి అయ్యా మహానుభావ, మా నాన్నగారికి మీరు సకుడు అంటున్నారు, స్నేహితుడు అంటున్నారు. అసలు మా నాన్నగారికి మీకు సఖ్యం ఏర్పడింది అంటే మీరు మామూలు వంశజులు కాదేమో, మామూలు సాధారణ పక్షులు కాదేమోనని నాకు అనిపిస్తున్నది. మీ వంశం గురించి, మీ పుట్టుపూర్వోత్తరాల గురించి నాకు చెప్పండి అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, మేము కశ్యప ప్రజాపతి వారి యొక్క వంశము నుండి వచ్చినటువంటి వాళ్ళం. కశ్యప ప్రజాపతి వారికి తామ్ర అనేటటువంటి భార్య యందు సుఖి అనేటటువంటి ఒక పుత్రిక కలిగింది. ఆ సుఖి యందు నత అనేటటువంటి ఆవిడ పుట్టింది. ఆ నతకి వినత పుట్టింది. ఈ వినతకి అరుణుడు గరుడు అనేటటువంటి సంతానం కలిగింది. ఆ అరుణుడు గరుడు అనేటటువంటి సంతానంలో అరుణుడికి స్వేని అనేటటువంటి ఆవిడ యందు సంపాతి జటాయువు అనేటటువంటి ఇద్దరు పుత్రులు కలిగారు. కాబట్టి మా అన్నగారు సంపాతి, నా పేరు జటాయువు. మా అన్నగారు కాలంలో మా ఇద్దరికి మా అన్నగారు నా నుంచి కొంత దూరం అయిపోయారు కొంతకాలం క్రితం. నేను ఒక్కడనే ఈ ప్రాంతంలో నివసిస్తున్నాను అని విషయం అంతా కూడా చెప్తే రాముడు ఆ జటాయువుని పూజించి కౌగులించుకుని ఆ జటాయువుకి నమస్కరించి రామచంద్ర ప్రభువారు జటాయువు చేసినటువంటి ప్రస్తావనని బట్టి తన తండ్రికి ఆత్మీయ మిత్రుడుగా గ్రహించి, అయ్యా మహానుభావ, మేము ఈ పంచవటిలో ఉండాలని అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నంత వరకు కూడా మా యొక్క భార్య అయినటువంటి సీతాదేవి రక్షణ విషయంలో కాస్త నువ్వు కూడా మాకు అండగా ఉండవలసింది అని ఆవిడ యొక్క రక్షణా బాధ్యతని జటాయువుకి అప్పగించాట రామచంద్రప్రభు. చూడండి, ఇలా ఉండగా ఆ పంచవటి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. పంచవటి ప్రదేశానికి వెళ్తే నాయన లక్ష్మణ, రామచంద్ర ప్రభు వారు అన్నారు, అగస్త్య మహర్షి సూచించినటువంటి పంచవటికి మనం వచ్చాం. కాబట్టి ఈ అరణ్యాలలో ఆశ్రమానికి తగినటువంటి చక్కటి ప్రదేశాన్ని నువ్వు గుర్తించగలిగినటువంటి నిపుణుడివి కాబట్టి ఒక మంచి ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కడ నువ్వు కుటీరాన్ని ఏర్పాటు చేయి అని రామచంద్ర ప్రభు వారు చెప్పారు. చెప్తే అప్పుడు లక్ష్మణుడు అన్నాడండి, అన్నయ్య, కుటీరాన్ని నిర్మింపజేయడం పెద్ద విషయం ఏమి కాదు, కానీ ఎక్కడ నిర్మింపజేయాలని నువ్వు అంటున్నావే, ఆ ప్రదేశం ఏది మనకు అనువైనదో గుర్తించి నువ్వే చెప్పన్నయ్య. నువ్వు చూపించినటువంటి ప్రదేశంలో నేను తప్పకుండా కుటీర నిర్మాణం చేస్తానన్నాడు. అప్పుడు అలా అంటే, నాయన లక్ష్మణ, ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని చూడు అని ఒక ప్రదేశాన్ని చూపించారు రామచంద్ర.
ఈ ప్రదేశం చక్కగా ఎగుడు దిగుడు లేకుండా సమాంతరంగా ఉంది, రమణీయంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా పుష్పముల చేత కలకలలాడుతున్నాయి. ఇక్కడ సముచితమైనటువంటి రీతిలో నువ్వు ఆశ్రమాన్ని నిర్మాణం చెయ్యి అని ఆజ్ఞ ఇచ్చారు లక్ష్మణస్వామికి. వెంటనే అగస్త్య మహాముని వారు తెలిపిన రీతిగా ఈ గోదావరి నది చాలా రమ్యముగా ప్రవహిస్తున్నది ఇక్కడికి దగ్గరగా. అంతేకాదు ఇటువైపు చూడు, చక్కనైనటువంటి పద్మ సరోవరం ఒకటి కనిపిస్తున్నది. ఈ సరోవరంలో పద్మములు చాలా బాగా వికసించి కనిపిస్తున్నాయి. కాబట్టి జల సంపత్తి కలిగి సకల రకాలైనటువంటి వృక్ష సంపదతో విలసిల్లుతున్న ఆహ్లాదకరమైన ఈ ప్రదేశమునందు నువ్వు ఈ పర్ణశాల నిర్మాణం చెయ్యవయ్యా. ఈ విధంగా పలికిన తరువాత శత్రు సంవర్ధనుడైనటువంటి లక్ష్మణస్వామి శీఘ్రముగా ఆశ్రమాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. అయితే చక్కగా కట్టాటండి. మంచి మంచి కర్రలు తీసుకొచ్చాడు. కర్రలు తీసుకొచ్చి కట్టి తాళ్లతో బిగించి దాని మీద నేరేడు వృక్షాలతో ఆకులతో అలాగే చక్కనైనటువంటి ఆ యొక్క వట్టివేళ్లతో వాటితో పాటుగా దుబ్బుగడ్డి అంటారు దాన్ని తీసుకొచ్చాట. వాటితో పాటుగా దర్భగడ్డలు తీసుకొచ్చాట. వీటన్నిటితో పాటు చక్కగా దృఢంగా బలిష్టంగా వర్షానికి గాలులకి చెక్కు చెదరినటువంటి ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేశాడు, ఒక కుటీరాన్ని. వెంటనే పని పూర్తయిపోయింది. గోదావరి నదికి వెళ్ళాడు, స్నానం చేశాడు. వచ్చేటప్పుడు పద్మాలన్నింటినీ కోసుకుని వస్తున్నట్ట. వచ్చి అన్నగారికి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. రామచంద్ర ప్రభు వారు అన్నారు, ఈ కుటీరాన్ని పరిశీలించి చూశాట. రామచంద్ర ప్రభు వారు చూసన్నారట, ప్రీతోస్మి, చాలా ప్రీతి చెందానయ్యా లక్ష్మణ. ప్రీతోస్మితే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో. కాబట్టి లక్ష్మణ, సమర్థవంతమైనటువంటి మహత్కార్యాన్ని నువ్వు నిర్వర్తించావు, నేను సంతుష్టున్నయ్యాను. ఈ శుభ సందర్భంలో ఈ యొక్క ఆలింగనం చేసుకోవాలని అనిపించిందయ్యా నిన్ను అని దగ్గరికి తీసుకుని లక్ష్మణుని ఆలింగన చేసుకున్నారు రామచంద్ర ప్రభు. చేసుకుని భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేనేచ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మ నా సంవృత్త పితామమ. నా మనసులో ఆంతర్యాన్ని చక్కగా ఎరిగిన వాడివి నువ్వు. అన్నయ్య గారు ఎలాంటి నిర్మాణాన్ని ఇష్టపడతారో లక్ష్మణుడికి బాగా తెలుస్తా. వాస్తులో ఎటువంటి దోషము లేకుండా రాముడికి ఇష్టమైనటువంటి రీతిలో పర్ణశాలను నిర్మాణం చేశాట. అందువల్ల నా మనో అంతరంగాన్ని బాగా నువ్వు గుర్తించగలవు లక్ష్మణ అన్నట్ట రామచంద్రప్రభు. అని అన్నట్టండి, అయ్యా తండ్రిలాగా నువ్వు నన్ను ఎల్లవేళలా కూడా నన్ను రక్షిస్తూ వస్తున్నావు లక్ష్మణ. తండ్రి లేనటువంటి లోటు నీ వల్ల నాకు తీరుతున్నది అని చెప్పాడు. కాబట్టి ధర్మజ్ఞుడైనటువంటి నీవు నాకు తోడుగా వచ్చి నీ కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నావు అని లక్ష్మణుడిని పొగిడాడు రామచంద్ర ప్రభు. అయితే లక్ష్మణుడు సీతాదేవి భక్తి తత్పరులై రామచంద్ర ప్రభువుని సేవిస్తూ ఉండగా స్వర్గలోకంలో దేవేంద్రుడిలాగా రామచంద్ర ప్రభు వారు అక్కడ సుఖంగా నివసిస్తూ ఉండగా కొంతకాలం గడిచిందండి. పంచవటి దగ్గర కొంతకాలం గడిపేశారు. గడిపేసిన తర్వాత ఒకసారి హేమంత ఋతువు వచ్చింది. శరదృతువు వెళ్ళిపోయింది, హేమంత ఋతువు వచ్చింది. హేమంత ఋతువు రాగానే పంచవటి యందు నివసిస్తూ ఉండడంతో ఒకరోజు సుప్రభాత వేళ ఉదయాన్నే రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు గోదావరి నదికి స్నానానికి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఉంటే లక్ష్మణస్వామి వారి వెనకాల ఒక కలశం పట్టుకుని నడుస్తున్నారట. రాముడు, సీతాదేవి కలిసి నడుస్తున్నారు. నడుస్తూ ఉండగా అప్పుడప్పుడే తెల్లవారుతోంది. సూర్యబింబం ఇంకా రాలేదు. ఆకాశం చక్కనైనటువంటి మబ్బులతో ఎర్రటి రంగును పులుముకున్నదా అన్నట్లుగా కనిపిస్తున్నది. అలా ఉన్నప్పుడు మంచు బిందువులు పడుతున్నాయిట. హేమంత ఋతువులో మార్గశిర మాసం డిసెంబర్ నెలలో ముందు మంచు ఎక్కువగా ఉంటుందిగా, ఈ మంచు బిందువులు పడుతున్నాయిట. ఆ సుందరమైనటువంటి వనాలని, అక్కడ ఉన్నటువంటి పొలాలని, ఆ యొక్క వాటి దృశ్యాలని చూస్తూ లక్ష్మణుడు అన్నట్ట అన్నగారితో, అన్నగారు చూడండి, హేమంత ఋతువు ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఈ ఋతువునందే కూడా సస్యములనేటటువంటివి పంటలన్నీ కూడా పండుతాయి, రైతుల యొక్క చేతికి వస్తాయి. వాళ్ళందరూ కూడా ఆనందంగా పండగ చేసుకునేటటువంటి సందర్భం ఇది. అంటే మరి సంక్రాంతి ఆ సమయంలోనే కదా వచ్చేది అందరికీ, అది చెప్తున్నాడు. కాబట్టి ఇది సంవత్సరం మొత్తానికి కూడా శోభనిచ్చేటటువంటి ఋతువు అన్నగారు అని చెప్పాడు. ఈ ఋతువునందు పొలములన్నీ కూడా
పైరు పంటలతో కలకలలాడుతూ ఉంటాయి. అలాగే మంచు పడుతూ ఉండడం చేత జనులందరూ కూడా చలికి తట్టుకోలేక ఇళ్ల యందే ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు. నీళ్లు చాలా చల్లబడి ఉంటాయి కాబట్టి స్నానాదులకు అనువుగా నీళ్లు ఉండవు. కాబట్టి గమ్ముని చల్లనీటి స్నానం చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఈ కాలమునందు పల్లె ప్రజలందరూ కూడా ఆవు పాడి పంటలు సమృద్ధిగా ఉండడం చేత కోరికలు తీరిన వారి సంతోషంగా ఉంటారన్నయ్య. యుద్ధమునందు జయేచ్ఛ కలిగినటువంటి రాజులందరూ కూడా జైత్రయాత్రలు చేస్తూ ఉంటారు ఈ కాలంలో. అంతేకాదు ఈ ఋతువునందు పగటి వేళ మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాల యొక్క స్పర్శ చాలా సుఖంగా ఉంటుందన్నయ్య. కాసేపు ఎండలో కూర్చుంటే వెచ్చగా ఉంటుంది అనుకుంటాంట, అలా అనిపిస్తుంది. అంతేకాదు జనాలు హాయిగా విహరించడానికి తిరగడానికి అనువుగా ఉంటుంది. చెమట అనేటటువంటిది పట్టదు జనాలకి. నీడలు నీళ్లు జనాలకి బాగా బాధాకరంగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా నీడల్ని కానీ నీళ్ళని కానీ విడిచిపెడతారు. అంతేకాదు పడమటి గాలులు సహజంగా చల్లగా ఉంటాయి. ఈ ఋతువునందలి ప్రాతకాలమునందు మంచు తాకిడి తోడగట వల్ల వాటి చల్లదనం రెట్టింపు అవుతూ ఉంటుంది. ఈ ఋతువునందు ఎవలు గోధుమలు మొదలైనటువంటి పంటలు పండుతూ ఉంటాయన్నయ్య. ఈ ప్రదేశంలో యందు పొగమంచు చేత కప్పబడి ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని ఒక్కసారి చూడమన్నాడు. పంటకి వచ్చినటువంటి వరి పైరులు పూర్తిగా ధాన్యాలతో నిండి ఉండడం వల్ల బంగారపు వర్ణంతో కనిపిస్తోంది ఈ వంటంతా కూడా. అన్న చూడు, సూర్యుడు ఉదయించి పైకి వస్తూ ఉన్నప్పుడు ఆ కిరణములంతటా కూడా ప్రసరింపజేస్తున్నాడు. అయినా సరే దట్టమైన పొగమంచు అలుముకొని ఉండడం వల్ల మనకి ఆ కిరణాల వేడి కలగడం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి సూర్యుడు చంద్రుడిలాగా కనిపిస్తున్నాడు అన్నయ్య అని చెప్తున్నారు. కాబట్టి ఈ వనభూమి అందలి పచ్చిక బయళ్ళన్నీ కూడా మంచు పడడం చేత కొద్దిగా తడిసి ఉన్నాయి, గడ్డంతా కూడా పైన. అందువల్ల ఇవి నీటి బిందువుల చేత పైన అలా పడి ఉండడం వల్ల నేల మీద ముత్యాలు కానీ పుట్టాయా అన్నట్లుగా కనిపిస్తున్నది నేలంతా కూడా అంటున్నాడు అన్నయ్య. హేమంత ఋతువు ఇది. ఈ సమయంలో పురుషశ్రేష్ఠుడైన ధర్మాత్ముడైనటువంటి భరతుడు నీ ఎడబాటు వల్ల దుఃఖితుడై నీ యందు కలిగినటువంటి భక్తితో అయోధ్యాపురమునందు తపస్సు చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి అతడు నేను రాజును అనేటటువంటి అభిమానం ఈషన్మాత్రము కూడా లేనటువంటి వాడు. కాబట్టి ఏం చేస్తాడు, మనలాగే అతడు జటాజీనధారి అయి నారచీరలు కట్టుకుని గడుపుతున్నాడు కాలాన్ని. ఈ పాటికి నాకు తెలిసి పక్కన కొంతమంది మంత్రుల్ని వెంట పెట్టుకుని సరయూ నదిలో స్నానం చేయడానికి వెళ్తూ ఉంటాడయ్యా భరతుడు కూడా మనలాగా అని నాకు అనిపిస్తున్నది అన్నాడు లక్ష్మణుడు. అంతా బాగానే ఉంది. అయితే లోకంలో అన్నయ్య మానవులు తండ్రిని అనుసరించకుండా తల్లినే అనుసరిస్తూ ఉంటారు అని లోకంలో ఒక నానుడి ఉన్నది. కానీ భరతుడి విషయంలో అది అలా జరగలేదన్నయ్య అన్నాడు. ఎందుకుట, లోకంలో తల్లిని అనుసరించే వాళ్ళు ఎక్కువ తండ్రి కన్నా. కానీ భరతుడు తన తల్లి పోలికల్ని పట్టుకుని తల్లిని అనుసరించకుండా తను గొప్పదైనటువంటి ధర్మాన్ని అనుష్ఠించాడు. అందువల్ల ధర్మనిరుతుడైన భరతుడికి తల్లి అయినటువంటి కైకేయి ఇలాంటి క్రూరురాలు ఎలా అయిందన్నయ్య అన్నాడు. ఆ తండ్రి కైకేయికి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాదు ఎవరికి. కాబట్టి కైకేయి ఇంతటి క్రూరురాలు ఎందుకు అయ్యిందయ్యా అన్నయ్య అనగానే అప్పుడు రామచంద్ర ప్రభు వారు మాట్లాడుతున్నారు. నతే అంబా మధ్యమా తాత, మధ్యలో తల్లిగారిని ఎందుకు తీసుకొచ్చావయ్యా నువ్వు అని అడిగాడు. నతే అంబా మధ్యమా తాత గర్హితావ్యాకదంచన, పినతల్లి అయినటువంటి కైకేయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా నిందించడానికి వీలు లేదన్నాడు రామచంద్ర ప్రభు లక్ష్మణుడు. అన్న తర్వాత తామేవా ఇక్ష్వాకునాదస్య భరతస్య కదాంకురు, నువ్వు ఇంకా ఏదైనా చెప్పాలంటే భరతుడి గురించి చెప్పు, నేను వింటాను ఎంతసేపు అయినా సరే. కానీ మధ్యలో తల్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చావని నిందించడం ఇలాంటి పనులు చేయకు లక్ష్మణ అన్నాడు. కాబట్టి ఈ మాటలు అన్న తర్వాత మామూలుగా మాట మార్చేశాడు. అన్నయ్య చూడు, ఆ ఏనుగు ఇందాకటి నుంచి ఆ నదిలో నీరు త్రాగడానికి ప్రయత్నం చేస్తోంది, ఆ తొండం పెడుతోంది, మళ్ళీ వెనక్కి తీసేస్తోంది, అంతటి చల్లగా ఉన్నాయా నీళ్లు ఈ నదిలో అన్నాడు. సరే, రామచంద్ర ప్రభు మామూలుగా వెళ్ళారట, ఆ నదిలో స్నానం చేశారు. అయితే ఏనుగు కూడా తొండం పెట్టడానికి ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో అంత చల్లగా ఉన్నటువంటి నీటిలో రాముడు స్నానం చేశాడు అని చెప్తాడు వాళ్ళు. అంటే అర్థం ఏమిటి, ఎంత చల్లగా ఉన్నా తాను చేయాల్సిన కర్మని తాను ఆచరిస్తాడు రాముడు. అంటే ఆ యొక్క లక్ష్మణుడు సీతాదేవి కూడా రాముడితో కలిసి ఆ నదిలో దిగి స్నానం చేశారట.
నదిలో స్నానం చేసి పూర్తయినటువంటి రామచంద్ర ప్రభు వారి యొక్క రూపం ఎలా ఉన్నదో వాల్మీకి చెప్తున్నాడు ఇక్కడ. ఆయన నదిలో స్నానం చేసి ఒడ్డుకు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎలా కనిపిస్తున్నాడయ్యా? కృతాభిషేకశ్చరరాజరామ సీతా ద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రస్సనంది భగవాన్ నివేశ. అవకాశం దొరికినప్పుడల్లా వాల్మీకి మహర్షి రామచంద్ర ప్రభువుని రుద్రుడితో పోలుస్తూ ఉంటాడు, పరమేశ్వరుడితో పోలుస్తూ కనిపిస్తాడు. అందున అరణ్యకాండలో, ముఖ్యంగా అరణ్యకాండలోను కిష్కింధకాండలోను రామచంద్ర ప్రభువు వారు రుద్రాంశని పొంది ఉంటారు అని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, గోదావరి నదీ జలాలలో స్నానాన్ని పూర్తి చేసుకుని లక్ష్మణస్వామితోనూ సీతాదేవితోనూ కలిసి పైకి వస్తున్నటువంటి రామచంద్ర ప్రభువు వారు అప్పుడే అభిషేకం పూర్తి చేసుకుని పైకి వస్తున్నటువంటి నందీశ్వరుడు పార్వతీదేవితో కలిసి వస్తున్నటువంటి ఈశ్వరుడిలాగా కనిపించాడయ్యా అన్నాడు వాల్మీకి మహర్షి. అలాగా రుద్రాక్ష మాలికలతో జటాజుటముతో భస్మముతో రామచంద్ర ప్రభు వారి దర్శనం కనిపించింది అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. తరువాత నదీ జలాల్లో స్నానాధికాలు ముగించుకున్న తర్వాత రామలక్ష్మణులు ఆ నదీ తీరం నుండి తమ ఆశ్రమానికి బయలుదేరారు. ఆ ఆశ్రమానికి చేరిన విధంగా రామలక్ష్మణులు పూర్వాహ్న సమయమునందు ఆచరించవలసినటువంటి బ్రహ్మ యజ్ఞాది నిత్య కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆ పర్ణశాలలోకి ప్రవేశించారు. ఇది రోజు ఇదే విధానం నడుస్తున్నది రామచంద్ర ప్రభు వారికి. అంటే రోజు స్నానానికి వెళ్ళడం, ఆ పూర్ణక్రియలు పూర్తి చేసుకోవడం, ఆ పర్ణశాలల యందు ప్రవేశించడం. ఉవాస సుఖితస్తత్ర పూజమానో మహర్షిభి, నిత్యం మహర్షుల యొక్క పూజలు అందుకుంటూ హాయిగా ఇలా నివసిస్తున్నారు రాముడు సీతాదేవి కూడా. ఇలా ఉండగా లక్ష్మణేన సహభ్రాత్ర చకార వివిధా కథా, లక్ష్మణుణ్ణి సీతాదేవిని పక్కన కూర్చోబెట్టుకుని రోజు కూడా మహర్షులు వస్తున్నారు రాముడిని దర్శనం చేయడానికి. వచ్చినటువంటి మహర్షులతో చక్కనైనటువంటి పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి కథా గోష్ఠి ఒకటి నడుపుతున్నట్టు రామచంద్ర. అయ్యా మహానుభావ, ఫలానా పురాణాల్లో ఈ విధానంగా చెప్పారు కదా, ఈ కథాభాగం గురించి మీరు చెప్పండి అని రాముడు అడుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా పురాణాన్ని చెప్తున్నారట. రాముడు శ్రద్ధగా వింటున్నట్ట రోజు పురాణం. మనకి పురాణం వినేటటువంటి సాంప్రదాయం పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉన్నది. ప్రతిరోజు పరమేశ్వరుడు అమ్మవారికి పురాణం చెప్తాడు. అలాగే రామచంద్ర ప్రభు వారు పురాణం విన్నట్లుగా మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ రోజు 1 గంట సేపు పురాణం వినేవారు అని మనకు తెలుస్తుంది పురాణాల ద్వారానే. అది కూడా అంతేకాదు, కార్తవీర్యార్జునుడు రోజు పురాణ శ్రవణం చేసేవాడు. అలాగా రాజుల దగ్గర నుండి దేవతల దగ్గర నుండి అందరూ పురాణాన్ని విన్నవాళ్ళే. అప్పుడు పురాణాన్ని వినాలి రోజు, అది ధర్మంలో ఒక భాగం, అది ఎప్పుడూ విడిచిపెట్టుకోకూడదు అని. కాబట్టి చక్కనైనటువంటి భగవత్ సత్కథని రోజు మననం చేసిన వాడు ధర్మపరుడవుతాడు, ధర్మం నుండి పక్కకి తప్పిపోడు. కాబట్టి రామచంద్ర ప్రభు దాన్ని ఆచరించి చూపిస్తున్నారు మనందరికీ కూడా. కాబట్టి చక్కనైనటువంటి సత్కథల ద్వారా పురాణాల ద్వారా ఆయన కాలాన్ని గడుపుతూ ఉంటే చంద్రుడిలాగా బాసిల్లుతున్నాడు. తథాసీత్ అస్య రామస్య కథా సంసక్త చేతసః, ఇలా పురాణ కథా ప్రసంగాలతో మునిగి ఉండగా విధివశమున తం దేశం రాక్షసీకాచీత్ ఆజగామ యదృశ్చయ, ఆ ప్రదేశానికి ఒకరోజు ఒక రాక్షసి వచ్చిందయ్యా. ఎవరి రాక్షసి అన్నారు అంటే, సాతు శూర్పణకా నామ దశగ్రీవస్య రక్షస భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమం. అక్కడికి వచ్చినటువంటి రాక్షసి పేరు శూర్పణక. ఈవిడ ఎవరండి అన్నారు, రాక్షసరాజైనటువంటి దశకంఠుడైనటువంటి రావణాసురుడి యొక్క చెల్లెలు. ఆమె దేవేంద్రుడి వలె విలసిల్లుతున్నటువంటి రామచంద్ర ప్రభువుని దూరం నుంచి చూసింది. చూడగానే మనం అంటారు చూసారా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, చూడగానే లవ్లో పడిపోయిందట రాముడితో. చూడండి ఏమి గొప్ప లవ్ అండి ఈ యొక్క శూర్పణఖది అంటాడు వాల్మీకి మహర్షి. ఇంతటి గొప్ప కథా సంగ్రమం మధ్యలో ఆయన చక్కనైనటువంటి నవ్వులు పండిస్తాడు. ఎందుకు అంటే ఈవిడకి రాముణ్ణి చూడగానే ఇతడే నా భర్త అనేటటువంటి భావం కలిగింది. అంటే నిజంగా రాక్షస ప్రవృత్తి అలాగే ఉంటుంది. నిజానికి అప్పటికి ఆ యొక్క శూర్పణకి వివాహము అయింది, చాలా దారుణమైనటువంటి స్థితిలో అతన్ని చంపేద్దామనే స్థితికి కూడా వచ్చాడు రావణుడు. చాలా కథ, అది పెద్ద కథ.
అయితే ఆ యొక్క వివాహిత అయినా కూడా పరపురుషుడి మీద వ్యామోహాన్ని పొందితే బాగానే ఉంది, పక్కన పెట్టండి. అసలు రాముడిని శూర్పణఖని పక్కన ఒకే పెళ్లిపీటల మీద కూర్చోబెడితే ఇద్దరూ ఎలా ఉంటారు అని వాల్మీకి చెప్తాడు మనకి. అంటే ముందుగా వీళ్ళిద్దరికీ పెళ్లి కుదిర్చేసి పీటల దాకా తీసుకొచ్చి ఆలోచన చేశాడు వాల్మీకి. ఏమన్నట్టండి అంటే ఇక్కడ చెప్తాడు ఆయన, చూడండి, రాముడు సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం. రాముడు విశాలమైన వక్షస్థలంతో గొప్ప భుజబలం కలిగిన వాడై తామర రేకుల వంటి కన్నులతో ఆజానుబాహుడై ఆయన ముఖ వికాసం నిరూపమానంగా కనిపిస్తూ ఉంటే అలాంటి సౌందర్య నిధి అయినటువంటి రామచంద్ర ప్రభువుని చూసి ఈ రాక్షసి కామావేశాన్ని పొందగానే ఈయన వెంటనే అది కామాన్ని పొందింది అని అనగానే వాల్మీకి మహర్షి ఇద్దరిని కంపేర్ చేశాడు. ఎలా కంపేర్ చేశాడంటే చూడండి, సుముఖం దుర్ముఖీ రామం వృత్తమద్యం మహోధరీం విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ ప్రీతిరూపం విరూపాస సుస్వరం భైరవస్వర తరుణం దారుణీ వృద్ధ దక్షిణం వామభాషిణి. పక్కన పెళ్ళికొడుకు కూర్చున్నాడు, ఇటు పెళ్లి కూతురు కూర్చుంది. పెళ్ళికొడుకు ముఖాన్ని చూడగానే చాలా అందంగా కనిపించింది. సుముఖం, రామచంద్ర ప్రభు వారి ముఖం సుముఖం. దీని వైపు తిరిగారట, దీని ముఖం ఎలా ఉందన్నారట దుర్ముఖి, దాని ముఖం చూస్తేనే వికారంగా ఉంది. ఇటువైపు మళ్ళీ తిరిగారు, చూడండి రాముడి నడుము ఎలా ఉందో చూశాట వాల్మీకి మహర్షి. ఎలా ఉందయ్యా అన్నారు, రామం వృత్తమధ్యం, ఆ వృత్తమధ్యం చాలా సన్నగా ఉంది రాముడి నడుము. ఈవిడ ఎలా ఉందయ్యా అన్నాడు, మహోదరి, పెద్ద బాణపొట్ట వేసి కూర్చుందిట. చూడండి అలాగే విశాలాక్షం, ఆయన రాముడి యొక్క కళ్ళు చూశాట తామర రేకుల్లాగా పెద్ద పెద్ద కళ్ళతో ఉన్నాడు రామచంద్ర ప్రభు. ఇక్కడ ఈ పెళ్లి కూతురు కళ్ళు ఎలా ఉన్నాయ్యా అని చూశాట, విరూపాక్షి అన్న వికృతమైన కళ్ళతో కనిపిస్తున్నది ఈవిడ. అయితే సుకేశం, మంచి కర్లింగ్ హెయిర్ జుట్టుట రామచంద్ర ప్రభు వారి. ఈవిడది ఎలా ఉందన్నారు, తామ్రమూర్ధజ, రాగి జుట్టు కింద కనిపిస్తోంది. అయితే ప్రీతి రూపం, ఆయన రూపాన్ని చూస్తే నీలవేగశ్యాముడు ఆజానుబాహుడు ఆజాను లంబ పేవర భావు దండాలతో విశాల వక్షస్థలంతో సుందరాది సుందరంగా అయినటువంటి రూపంతో కనిపిస్తున్నాడు రాముడు. కాబట్టి ఆయన ప్రీతి రూపం. ఈవిడిది విరూపాస, వికృతమైనటువంటి రూపం ఈవిడిది. కాబట్టి రాముడు మాట్లాడుతుంటే మేఘ గంభీర స్వరంగా చక్కగా వినసొంపుగా ఉన్నది రాముడు మాట. సుస్వరం, ఆయన మాట చాలా చాలా పొందికగా వినడానికి వినసొంపుగా ఉన్నదయ్యా. మరి ఈవిడిది ఎలా ఉందయ్యా, భైరవస్వర, గొప్పదైన కుక్కలు మొరుగునట్టుగా ఉంది దీని వాయిస్ చూస్తే. చూడండి తరుణం, ఈయన ఎలా ఉన్నాడయ్యా, చాలా యువకుడు, వయసులో ఉన్నటువంటి వాడు. తరుణం, ఈవిడ ఎలా ఉన్నది పక్కన, దారుణీ వృద్ధ, ఈవిడ కన్నా వృద్ధురాలు మరొకరు లేరా అన్నంత ముసలా పెట్టి ఈవిడ అలా కనిపిస్తున్నది ఈవిడ. దక్షిణం, ఈయనవరు చక్కనైనటువంటి సాంప్రదాయ వైదిక వృత్తి ఎందు అనుసరించేటటువంటి ధర్మం కలిగినటువంటి వాడు. ఈవిడెవరు, ఈవిడ మాట్లాడితే నోటి నుంచంతా కూడా చెడు మాటలే, వామభాషిణి. ఈ మ్యాచ్ ఎలా కుదురుతుందయ్యా అంటాడు వాల్మీకి మహర్షి. కాబట్టి ఇది ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది అంటాడు. అని ఇలాంటి తేడాలు ఉన్నా సరే తానేదో పెద్ద అందగత్తెననేటటువంటి భావంతో రాముడి దగ్గరికి వచ్చింది ఈ యొక్క శూర్పణఖ. చుప్పనాతి తనం కలిగిన వాళ్ళందరూ కూడా శూర్పణఖలేనే. చుప్పనాతితనం అంటే ఎదుటివారి యొక్క గొప్పని చూసి ఓర్వలేనటువంటి గుణం కలిగినటువంటి వారు. ఈ శూర్పణఖ అది చాలా ఎక్కువగా ఉన్నదని చూపిస్తున్నారు. జటీ తాపస రూపేణ సభార్య శరజా ప్రధృత్. ఓ సుందర, ఓ రామ, దగ్గరికి వెళ్ళగానే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఓ డార్లింగ్ అంటోంది దగ్గరికి వెళ్ళి అని అంటున్నది. ఓ సుందర, నువ్వు జటాధారివై తాపస వేషంలో ఉన్నావు, కానీ భార్యాసహితుడివై ఉన్నావు, చేతిలో ధనుర్బాణాలు పట్టుకుని ఉన్నావు, రాక్షసుల నివాస భూమి అయినటువంటి ఈ అరణ్యమునకు ఎందుకు వచ్చావు, ఇంతకు నువ్వు ఇక్కడికి వచ్చిన పనేమిటి, వివరంగా చెప్పు అని ఆవిడ అడిగింది. అడగగానే రాముడు, ఆయన ఎప్పుడు అబద్ధం ఆడడం తెలియనటువంటి వాడు, ఆయన ఉన్న విషయాన్ని ఉన్న రకంగా చెప్పాడు. అనృతం నహి రామస్య, ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పడు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, ఆసీత్ దశరథో నామ రాజా త్రిదశ విక్రమ తస్యాహం
అగ్రజపుత్రో రామో నామ జనైశ్రుత. మా తండ్రి గారు దశరథ మహారాజు గారు, నేను నా రాజుగారి యొక్క పెద్ద కుమారుణ్ణి, నా పేరు శ్రీరాముడు అంటారు అని చెప్పాడు. చెప్పి భ్రాతాయాం లక్ష్మణో నామ యావియాన్ మమ మనువ్రత. ఈ పక్కన కనిపిస్తున్నాడే సుందరంగా ఉన్నటువంటి పురుషుడు, ఈయన నా తమ్ముడు సోదరుడు లక్ష్మణుడు, నాకన్నా చిన్నవాడు, నిష్ఠతో నియమంతో నన్ను అనుసరిస్తూ వచ్చినటువంటి వాడు. ఇదిగో ఈవిడ ఇయం భార్యాచ వైదేహి మమ సీతేతి విస్తృత. ఈవిడ నా భార్య, ఈవిడ పేరు సీత. నియోగాస్తు నరేంద్రస్య పితుర్మాతుశ్చ యంత్రిత. నేను మా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారి యొక్క, మా తల్లి గారైనటువంటి కేకేయీ దేవి యొక్క ఆజ్ఞని అనుసరించి తపోరూప ధర్మాన్ని నడపడానికై ఈ వనవాసమునందు అడుగుపెట్టాను అని ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పాడు. చెప్పి అన్నాడు, కాబట్టి నేను చెప్పానుగా నా గురించి, నీ విషయం ఏమిటో చెప్పు, నువ్వెందుకు వచ్చావు, నీ యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి వినాలనుకుంటున్నానన్నాడు రామ. అంటే అది చెప్పింది ఉన్నతంగా ఉన్నట్లుగా చెప్పేసింది. అహం శూర్పణక నామ రాక్షసి కామరూపిణి. నా పేరు శూర్పణక అంటారు, నేను కామరూప శక్తి కలిగినటువంటి ఒక రాక్షసిని. అయితే అరణ్యం విచరామీదం ఏకా సర్వభయంకర. నేను ఈ అరణ్యాల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాను, ఈ అరణ్యాలంతటికీ కూడా అధిష్టానంగా నేనే ఉంటున్నాను, ఇక్కడ అందరినీ నేను భయపెడుతూ ఉంటాను అని చెప్పింది. రావణో నామమే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర. రావణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు, అతడు చాలా బలవంతుడు, అతడి గురించి తెలియని వాళ్ళు ఉండరు, నీకు కూడా తెలిసే ఉంటుంది. అతడు ఎవరు? వీరో విశ్రవసపుత్రో యదీతే శ్రోత్రమాగత. అతడు విశ్రవసు యొక్క మహర్షి యొక్క కుమారుడు, మహావీరుడు. అంతేకాదు ఎల్లప్పుడూ కూడా ప్రవృద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబల. ఎప్పుడు నిద్రపోయే గుణం కలిగినటువంటి కుంభకర్ణుడు అనేటటువంటి రాక్షసుడు కూడా నాకు సోదరుడు అవుతాడు. విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. విభీషణుడు అనేటటువంటి వాడు ఉన్నాడే, వాడికి మా రాక్షసుల యొక్క బుద్ధులు ఒక్కటి కూడా అవ్వలేదు. వాడు ధర్మం 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 అని ఏడుస్తూ ఉంటాడు. వాడు కూడా నా అన్న అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను, వాడు కూడా నా అన్నగారే అని చెప్పిందట విభీషణుడు గురించి. అయితే ప్రఖ్యాత వీర్యౌచరణే భ్రాతరౌ కరదూషణవు తానహం నమతిక్రాంత రామ త్వా పూర్వదర్శనాత్. అలాగే రణరంగంలో తిరుగులేనటువంటి వీరులైనటువంటి కరుడు దూషణుడు అనేటటువంటి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం ఈ జనస్థానాన్ని అధిష్టానంగా చేసుకుని పరిపాలన చేస్తున్నారు. ఆ కరుడు దూషణుడు కూడా మా అన్నగారులే, మా సోదరులే. వారందరినీ నేను విడిచిపెట్టేసి నేను స్వేచ్ఛగా ఈ ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటాను. అద్భుతమైనటువంటి నీ రూపాన్ని చూశాను ఇన్నాళ్ళకి. కాబట్టి ఓ రామ, అప్పటి నుండి నేను కామ పరమసురాలను అయ్యానయ్యా, నేను కామంతో విలవిల్లాడుతున్నాను అప్పటి నుంచి. కాబట్టి నువ్వు నన్ను భర్తగా, నేను నిన్ను భర్తగా పొందాలని అనుకుంటున్నాను, నన్ను నువ్వు భార్యగా స్వీకరించు. ఎందుకంటే నేను చాలా మహిమలు కలిగినటువంటి దాన్ని, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దాన్ని, నా బలం తిరుగులేనటువంటిది. కాబట్టి నేను స్వయంగా సంకల్ప బలం చేత అంతటా కూడా తిరగగలను. కాబట్టి రామా, నువ్వు నాకు భర్తవైతే చిరకాలం ఇద్దరం కూడా సముపేతోస్మి భవేన్ భర్తాం పురుషోత్తమాం తానహం సమతిక్రాంత రామాత్వ పూర్వదర్శనాత్. మన ఇద్దరం కూడా అన్ని చోట్లకి వెళ్ళి సంచరిద్దాం, విహరిద్దాం. కాబట్టి ఈ సీతతో నీకు ఇంకా పనేం అక్కర్లేదు. నువ్వు అంటే వెంటనే ముందు దీన్ని నవలేస్తాను, తర్వాత నువ్వు నేను కలిసి హాయిగా కొండ చర్యల మీదట అనేక రకాల వనాల్లోనూ ఇద్దరం కలిసి విహరిద్దాం రామ. కాబట్టి వికృతాచ విరూపాచ నచేయం సదృశీతవ. ఈ స్త్రీని నువ్వు వివాహం చేసుకున్నానంటున్నావు, కానీ ఈవిడ ఏమి అందంగా ఉంది నాకు అర్థం కావట్లే. వికృతంగా కనిపిస్తోంది నాకు, ఎగుడు దిగుడైనటువంటి అవయవాలతో ఉన్నది. ఎలా నచ్చిందయ్యా? ఇంతటి అందగత్తెని నేను ఉండగా నువ్వు ఎలాగా అలాంటి స్త్రీతో గడుపుతావు? నువ్వు నాతో గడుపు వచ్చి. చూడండి, దారుణమైనటువంటి కామవాంఛతో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి స్త్రీ ఎలా మాట్లాడుతుందో అది రాక్షసి కాబట్టి అలాగే మాట్లాడింది. కాబట్టి నేను మాత్రమే నీకు సరి అయినటువంటి దాన్ని భార్యగా పక్కన నిలబడ్డానికి. కాబట్టి నన్ను చేపట్టు రామ. ఇమం విరూప మసతీం కరాళాం నిర్ణతో ధరీం. ఈ భయంకరమైన వికృత రూపం కలిగినటువంటి ఈమె నడుం చూసావా, వంగిపోయి ఉంది. కాబట్టి చూడు, చెడు స్వభావం కలిగినటువంటిది ఈ స్త్రీ. ఈ స్త్రీతో నువ్వు ఉండకు అంటున్నదిట.
అని ఈ మనుష్యకాంతని నీ తమ్ముడిని నేను తినేస్తాను, మనకి అడ్డు లేకుండా ఉంటారు అని చెప్పింది. చెప్తే ఇప్పుడు రామచంద్ర ప్రభు వారు అన్నారు, పరిహాసంతో మాట్లాడుతున్నారండి రామచంద్ర ప్రభు. చూడండి, కృతధారోస్మి భవతి భార్యేయం దయితా మమ తద్విధానాం తు నారీణాం సుదుఃఖ ససపత్నత. ఓ శూర్పణక, నేను వివాహం అయినటువంటి వాడిని, ఈవిడ నా భార్య. నీ వంటి స్త్రీలకి సవతి పోరు వల్ల దుఃఖమే కలుగుతుంది తప్ప సుఖం అనేటటువంటిది కలగదు. అప్పుడు ఏ పురుషుడినైనా వివాహం చేసుకుంటే సవతి ఉంటే దానివల్ల నీకు ఇబ్బంది తప్ప ఏముండదమ్మా. కాబట్టి అక్కడ నిలబడి ఉన్నాడు చూసావా, అతడు నా సోదరుడు లక్ష్మణుడు. ప్రస్తుతం భార్య తోడు లేనటువంటి వాడు, ఆ సంసార సుఖానికి దూరంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి అతన్ని నువ్వు ఆశ్రయించు. అతన్ని ఆశ్రయించడం వల్ల నీకు సవతిపోరు ఉండదు, హాయిగా మీరిద్దరూ కలిసి విహరించవచ్చు అన్నాడు రామచంద్ర ప్రభు. సరే చూడండి, అది పోనీ నేను నిన్నే ఇష్టపడ్డాను, నేను అతని దగ్గరికి వెళ్ళలేదు నీ దగ్గరికి వచ్చానని అనలేదుట. వెంటనే తన మనసును మార్చుకుని, సర్లే నువ్వుగైనా దక్కపోయినా వాడైనా దొక్కుతాడు, అతను అందంగానే ఉన్నాడు అనుకుందిట. అనుకుని ఇక్కడిని ఈ రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఓ వీరా, నువ్వు నన్ను వివాహం చేసుకో, మన ఇద్దరం కలిసి విహరిద్దామన్నది. లక్ష్మణుడు అన్నాడు, అమ్మా నువ్వు నన్ను భార్యగా భార్యగా నిన్ను స్వీకరించమని నువ్వు అడుగుతున్నావు. అయితే నేనేమిటి, పూజ్యుడైనటువంటి మా అన్నగారి ఆధీనంలో ఉన్నటువంటి వాడు. అందువల్ల ఏమిటి అంటే, దాసుడైనటువంటి వాడికి భార్యవైతే నువ్వు కూడా దాసి కింద మారాల్సి వస్తుంది. ఇది నువ్వు ఆలోచించుకో. అంతేకాదు, ఆయన్ని చేపట్టి చిన్న భార్యవై ఆనందించు కావాలంటే మా అన్నగారిని. అంతేగాని దాసుడిని చేసుకుంటే నువ్వు కూడా దాసీత్వం చేయాలి మన ఇద్దరం కలిసి మా అన్నగారికి అన్నట్టు. మా అన్నగారి భార్య అయినటువంటి సీతాదేవి చూసావుగా, నువ్వు ఇందాక అన్నావుగా, ఆవిడ నిజంగానే విరూపమైనటువంటి రూపం కలిగింది అన్నావు కదా నువ్వు ఇందాక. కాబట్టి ఆ విరూప రూపం కలిగింది, ప్రశస్తి లేనిది, భయం గొలిపేటటువంటిది, వంగిన నడుము కలిగినటువంటిది, పైగా నీకన్నా చాలా వృద్ధురాలు అన్నట్టు. అంటే ఏమిటి, నువ్వు చాలా యంగ్గా ఉన్నావు, మా వదిన గారే వృద్ధురాలు అన్నాడు. అంటే అర్థం ఏమిటి, విధానంలో రివర్స్లో చెప్పడం పట్టండి. అంటే హాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని కూడా గ్రహించలేని స్థితిలో ఉంది అక్కడ శూర్పణఖ. కాబట్టి నువ్వు చాలా యవ్వనంలో ఉన్నావు, మా వదిన గారు చాలా వృద్ధురాలు, కాబట్టి ఆలోచన చేయి. కనుక మా అన్న ఈవెన్ని విడిచిపెట్టేస్తాడు నీ సౌందర్యాన్ని చూసి. కాబట్టి నువ్వు మా అన్నగారి పక్కన నిలబడ్డానికి అర్హురాలివి, కానీ నా పక్కన నువ్వు అర్హురాలివి కాదు అన్నాడు. కాబట్టి చక్కనైనటువంటి లావైనటువంటి నీ నడాన్ని చూసి ఏ పురుషుడు మోహించడు శూర్పణఖ అన్నాడు. చూడండి, దీన్ని లావైన నడాన్ని చూసి అందరూ మోహిస్తారని దాన్ని ఇంకా గొప్పగా ఎత్తాడు పైకి లక్ష్మణుడు. ఈ మాట అనగానే భయంకరాకారమైనటువంటి ఈ శూర్పణఖ లక్ష్మణుడి యొక్క పరిహాస వాక్యాలు నిజం అనుకుని రాముడి దగ్గరికి వచ్చింది. రాముడి దగ్గరికి వచ్చి అంటున్నదిట, నువ్వు ఏ స్త్రీనైతే చూసుకుని నన్ను విడిచిపెడుతున్నావో, నన్ను కాదంటున్నావో, ఆ స్త్రీ లేకుండా చేస్తే అప్పుడు నువ్వు నా వాడివి అవుతావు. కాబట్టి ఇప్పుడే ఈ స్త్రీని నేను నమిలి మింగేస్తానని ఒక్కసారి క్రోధమైనటువంటి రూపాన్ని పొంది సీతాదేవి మీదకి వచ్చింది. ఒక్కసారి క్షణం ఆలోచించకుండా రామచంద్ర ప్రభు వారు హూంకారం చేశారట. అతనున్న కూర్చున్న ఆసనంలో నుంచి లేచి హూంకారం చేయగానే ఆ హూంకారం చేసేటప్పటికి 4 అడుగులు వెనక్కి పోయింది ఈ శూర్పణఖ. పోయేటప్పటికి లక్ష్మణుడిని పిలిచారు. లక్ష్మణ, ఎవరితో ఎంతవరకు పరిహాసం చెయ్యాలో అంతవరకే చెయ్యాలయ్యా, అధికంగా పరిహాసాలు చేస్తే పర్యావసానాలు ఇలాగే ఉంటాయి. మీ యొక్క వదిన గారిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క శూర్పణఖని ఈ యొక్క వికృత రూపిణి చెయ్యి అని రామచంద్ర ప్రభు వారు చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, నకార్యపస్య వైదేహిం కథంచిత్ సౌమ్య జీవతీం ఇమాం విరూప అసతీం అతిమత్తాం మహోదరీం రాక్షసీం పురుషవ్యాగ్ర విరూప ఇది మర్హసి. కాబట్టి ఇలాంటి కురూపి క్రూర స్వభావం కలిగిన దాన్ని, మదించి ఉన్నటువంటి దాన్ని, బాణపొట్ట కలిగినటువంటి ఈ దుష్ట రాక్షసిని విరూపరూపంగా గావించమని చెప్పగానే రామచంద్ర ప్రభు వారి పక్కన ఒక కత్తి ఉన్నదిట. పరిగెత్తుకుంటూ లక్ష్మణుడు వచ్చి ఆ కత్తి తీసుకున్నట్ట. ఆ వెనక్కి వెళ్ళినటువంటి ఆ యొక్క మా శూర్పణఖ దగ్గరికి వెళ్ళి దాని జుట్టు పట్టుకొని దాని ముక్కు చెవులు 2 కూడా కత్తిరించాడు. చూడండి, ఉద్ధృత్య ఖడ్గం చిచ్ఛేద కర్ణవాసం మహాబల నికృత్త కర్ణవాసాతు నిస్వరంస నిదద్యస. పెద్ద అరుపులు పెడబొబ్బలు పెట్టుకుంటూ ఈ రాక్షసి ఆ లక్ష్మణుడు ఎప్పుడైతే చెవులు ముక్కు కత్తిరించాడో పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. అయితే
దండకారణ్యంలో జనస్థానమునందు ఆమె సోదరుడైనటువంటి కరుడు నివసిస్తున్నాడు. ఆ కరుడు దగ్గరికి వెళ్ళింది. విరూపైనటువంటి ఆ శూర్పణఖ కరుడి దగ్గరికి సమీపించి ఆకాశం నుండి పుడుగు వలె నేల మీద పడిపోతూ ఎలాంటి శబ్దం చేస్తుందో అలాంటి శబ్దం చేస్తూ ఏడ్చింది. ఏమైంది శూర్పణఖ, నీకు ఇలా నీకు వికృత రూపాన్ని కలగజేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని అడిగింది. అప్పుడు ఏం చెప్పాలి వెంటనే, ఇది ఇలాగ నన్ను ఒకడు ముక్కు చెవులు కోశాడు, వాళ్ళ అంతు నువ్వు చూడాలి అని చెప్పాలి మొట్టమొదటి మాటగా. అలా చెప్పలేదుట. ఎవరు నీకు ఈ పని చేశారని చెప్పగానే ముందు రాముడి యొక్క సౌందర్యం దాని మైండ్లోకి వచ్చింది. చూడండి, రాముడి సౌందర్యం ఎప్పుడైతే మైండ్లోకి పడిందో అసలు దీని ముక్కు చెవులు తెగాయి అన్న విషయం మర్చిపోయి అంటోంది అన్నగారితో, అన్నయ్య తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాంజినావరౌ ఫలమూలాసనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ దేవౌమౌ మానుషంభావ తౌతు తర్కయితు ముత్సహే. అన్నయ్య, ఇద్దరు సోదరులను చూశానన్నయ్య అరణ్యంలో. వాళ్ళిద్దరూ కూడా మన దండకారణ్యంలో సంచరిస్తున్నారు. వాళ్ళిద్దరి పేర్లు రాముడు లక్ష్మణుడు. అన్నయ్య, నవయువకులు, రూపలావణ్యాలు కలిగిన వారు, సుకుమారులు, అంతేనా బలపరాక్రమాలు కలిగిన వారు, పద్మముల వంటి విశాలమైన మనోహరమైన నేత్రములు కలిగిన వారు, జింక చర్మాన్ని ధరించి ఉన్నారు, కందమూల ఫలాలే వారి ఆహారములు, జితేంద్రియులు, తాపసులు, ధర్మ నిరతులు, దశరథ మహారాజు యొక్క కుమారులు, అన్నదమ్ములు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుందండి. ఆ రూపాన్ని, ఆ లావణ్యాన్ని, ఆ వైభవాన్ని, ఆ సుందర సుకుమార సౌశీల్య ఆ రూపాన్నంతటినీ కూడా ముందు వర్ణించేస్తోంది ఈ శూర్పణఖ. అసలు చెప్పాల్సిన విషయం ఏమిటి, వాళ్ళిద్దరూ నా ముక్కు చెవులు కోశారన్న విషయం చెప్పాలి. అది చెప్పకుండా మంచి పద్మముల వంటి నేత్రాలు కలిగిన వాడయ్యా, నీలమేఘశ్యాముడయ్యా, ఆజానుబాహుడయ్యా, గొప్పదైనటువంటి వీరోచితమైన విశాల వక్షస్థలం కలిగిన వాడు, సన్నని నడుం కలిగిన వాడు, ఇవన్నీ ఎందుకండి అంటే రాముణ్ణి చూడగానే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది ఈ శూర్పణఖ కూడా. ఆ అందాన్నే మాట్లాడుతుంది కానీ జరిగిన విషయాన్ని చెప్పలేకపోతుంది. అన్నయ్య, ఆ పక్కనే ఇంకొక ఆవిడ ఉన్నది, తరుణి రూపసంపన్నవు సర్వాభరణ భూషిత దృష్టా తత్ర మయా నారి తయోర్మధ్యే సుమధ్యమ. సన్నటి నడుము కలిగినటువంటి ఒక ఆడదాన్ని చూశాను పక్కన, నిండు యవ్వనంలో ఉన్నది, చక్కని సుందరి, మిలమిలలాడుతున్న ఆభరణాలు ధరించి ఉన్నది. ఆ యువతి రక్షణ నిమిత్తమే వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఈ రూపానికి తీసుకొచ్చారు. ఆ రాముడి దగ్గర ఏమన్నది, ఈవిడ బాగా వృద్ధురాలు, నడుము వంగిపోయింది, చూడడానికి వికారంగా ఉన్నది అన్నది. అన్నగారి దగ్గరికి వచ్చేముంటుంది, ఆవిడకన్నా అందగత్తె మరొకటి లేదు, యవ్వనంలో ఉంది, ఆవిడ్ని రక్షించడానికే నన్ను ఇలా చేశారు వీళ్ళు. దీన్ని చుప్పనాదితనం అంటారు. ఈ చుప్పనాదితనం కలిగి ఉండకూడదు. అందువల్ల ఇలాంటి చుప్పనాదితనం కలిగిన వాళ్ళే ఇలాంటి చిచ్చులన్నీ పెడుతూ ఉంటారు అని చెప్తారు మనకి. అందుకనే శూర్పణఖకి చుప్పనాది శూర్పణఖ అని పేరు వచ్చింది. అందుకనే అప్పటి నుంచి తెలుగు పదం అండి ఈ పదం. అందువల్ల చూడండి, శూర్పణఖ పలుకులు విన్నంతనే ఈ కరుడు అనేటటువంటి వాడు మండిపడ్డాడు. 14 మంది రాక్షసుల్ని పిలిచాట, మీరు మా చెల్లితో కలిసి వెళ్ళండి, ఎవరైతే మా చెల్లికి ఇలాంటి పరిస్థితిని కలగజేశారో వాళ్ళని సంహారం చెయ్యండి అని చెప్పి పంపించారు. శూర్పణఖ వీళ్ళ 14 మందిని వచ్చి చూపించింది. చూపిస్తే ముహూర్తం భవ సౌమిత్రే సీతాయా ప్రత్యనంతర విమానస్యా వదిష్యామి పదవీ మాగతానిహ. ఓ లక్ష్మణ అని పిలిచాట రామచంద్ర ప్రభు లక్ష్మణుడు. పిలిచి ఒక్క క్షణకాలం పాటు సీతాదేవిని రక్షిస్తూ ఇక్కడే ఉండవయ్యా, ఇప్పుడే వెళ్ళి ఈ రాక్షసుల్ని వధించి వస్తాను, అదిగో దూరం నుంచి వస్తున్నారు చూడు, ఈ రాక్షసుల్ని నేను వధించి వస్తానన్నారు. వెంటనే రాముడు బంగారంతో అలంకరించబడినటువంటి తన ధనస్సును ఒక్కసారి చేతిలోకి తీసుకుని దాన్ని సంధించారు. నారిని సంధించి ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళారు. ఆయన చెప్పారు, నేను దశరథ కుమారుణ్ణి, అరణ్యవాసం చేస్తున్నాను, నేను ఋషులకి మాట ఇచ్చి ఉన్నాను, మీ వల్ల కనుక ఋషులకి చాలా ఇబ్బంది కలుగుతున్నది, మీరు నాతో యుద్ధం చెయ్యాలి అని అనుకుంటే ముందరకి రండి, లేదా వద్దనుకుంటే మీ పాదాలకి బుద్ధి చెప్పి పారిపోండి, మిమ్మల్ని వదిలేస్తాను, లేదా యుద్ధం చేయాలనుకుంటే రండి, మీరు నా చేతుల్లో ఈరోజు చావక తప్పదు అని రామచంద్ర ప్రభు గారు చెప్పారు. అయితే వెంటనే వాళ్ళన్నారట, మేము ఇంతమంది ఉన్నాం, నువ్వు ఒక్కడి ఉన్నావు, కాబట్టి మా ఎదుట రణరంగంలో నిలవడానికి నీకెంతటి శక్తి ఉంది, కావాలంటే నీకే ప్రాణభిక్ష పెడతాం, కావాలంటే నువ్వు పారిపో అన్నారు రాముడు. చూడండి,
సరే యుద్ధానికి రమ్మన్నారు. అయితే వాళ్ళు శూలాలు, పట్టిసాలు మొదలైనటువంటి గదలు మొదలైనవన్నీ పట్టుకుని ఉన్నారు. రాముడి మీదకి ఈ యొక్క శూలాలు ప్రయోగించారట. 14 మంది 14 శూలాలు విసిరారు రామచంద్ర ప్రభు వారి మీదకి. తాని శూలాని కాకుత్స సమస్తాని చతుర్దశ. ఆ ప్రయోగించిన 14 శూలాలని కూడా బంగారుపు బాణముల చేత అక్కడే ముక్కలు ముక్కలు చేశాడు రామచంద్ర ప్రభు. చేసిన తరువాత 14 బాణాలని తీసుకున్నట్ట. ఒకే టైంలో 14 బాణాలని ధనస్సుకు ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి గురి పెట్టి ఆ 14 మంది రాక్షసుల్ని కొట్టాట. కొట్టగానే వజ్రాయుధం ఎలా వెళ్ళిపోయి కొడుతుందో శత్రువుని, ఇంద్రుడి యొక్క వజ్రాయుధం అలా ఈ 14 బాణాలు ఈ 14 మంది రాక్షసుల వక్షస్థలాల్లోకి వెళ్ళి దిగబడ్డాయి. దిగబట్టి వెనకాల నుంచి బయటకు వచ్చేసాయట. వచ్చి భూమిలోకి వెళ్ళిపోయాయట. అంతటి వేగంగా వెళ్ళాయి రామచంద్ర ప్రభు వారి యొక్క బాణాలు. కళ్ళు మూసి తెరిచేలోపు రాక్షసులందరూ చచ్చిపోయి భూమి మీద పడ్డారు. పడిపోగానే ఆ యొక్క శూర్పణఖ భయకంపితురాలే అక్కడి నుంచి గొల్లుమని మళ్ళీ పరిగెత్తుకుంటూ పారిపోయి మళ్ళీ కరుడు దగ్గరికి వచ్చింది. ఏమే శూర్పణఖ, మళ్ళీ ఎందుకు వచ్చావన్నాడు. మళ్ళీ ఎందుకు వస్తాయంటే ఏం చెప్పమంటావు, నాకు తృప్తి కోర్చడం కోసం 14 మందిని ఇచ్చి పంపించావు. వాళ్ళు శూలాలు ఖడ్గాలు ఇవన్నీ ధరించి వచ్చారు. అయితే రాముడి యొక్క బాణాల ముందు అవేమీ నిలబడలేదు. వాళ్ళు కూడా నిలబడలేకపోయారు. వాళ్ళు సమసిపోయారు. రాముడి యొక్క యుద్ధ పటిమని చూసి నేను భయంతో కంపించిపోయాను సోదరా. కాబట్టి ఎప్పుడు ఎటువంటి ఏ ప్రమాదం అతడి నుంచి నాకు వచ్చి పడిపోతుందో అనేటటువంటి భయం నన్ను వెంటాడుతున్నది. అందువల్ల నేను నిన్ను మళ్ళా శరణు దొచ్చుతున్నాను వచ్చి. కాబట్టి ఓ రాక్షస, ఓ ఖర, నా మీద ఆ రాక్షసుల ఎడల నీకు ఏమాత్రమో కూడా దయ కనుక ఉంటే, నువ్వు ఆ రాముణ్ణి ఎదిరింపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అనేటటువంటివి నీకు కనుక ఉంటే, దండకారణ్యంలో నివసిస్తున్నటువంటి రాక్షసుల్ని హతమార్చేటటువంటి ఆ రాముణ్ణి నువ్వు వెంటనే జయించాలి అన్నది. ఎదిరామం మమ అమిత్రం నత్వం అద్యవదిష్యతి. ఆ రాముని నువ్వు ఈరోజే చంపకపోతే నేను నీ ఎదుటే, నీ కళ్ళ ముందే నిస్సంకోచంగా నా ప్రాణాలను విడిచిపెట్టేస్తాను అని బెదిరించింది అన్నగారు. కాబట్టి నీకు ఏదైనా పౌరుష పరాక్రమాలు ఉంటే ఆ పౌరుష పరాక్రమాలతో రాముణ్ణి ఈరోజే ఓడించు, లేకపోతే నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. అయితే నేను సూర్యుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను ఇంతమందిని జయించాను, ఈ దండకారణ్యం అంతా నా ఆధీనంలో ఉంది, ఈ మాటలన్నీ చెల్లిపోయాయిరా నాయన. ఇవన్నీ ఇదివరకు మాటలు. ఇప్పుడు రాముడు వచ్చాడు అరణ్యంలోకి. అతన్ని ముందు నిలబడగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవని నాకు అనిపిస్తున్నది. కాబట్టి మానవ మాతృలైనటువంటి ఆ రామలక్ష్మణులు సైతం హతమార్చడానికి నీకు శక్తి లేదని నాకు అనిపిస్తున్నది. ఈ మాట ఎప్పుడైతే అన్నదో విపరీతమైనటువంటి కోపం వచ్చింది ఈ కరుడికి. మళ్ళీ అంటుంది, శ్రీరాముని ప్రతాపము చేత నీవు పరాభవం పాలై త్వరలోనే నశిస్తావేమోనని నాకు అనిపిస్తున్నదండి. ఈ మాట అనగానే భూషణమైనటువంటి ఈ వాక్యాలన్నీ విని కరుడు తన సేనాపతి అయినటువంటి దూషణుణ్ణి పిలిచాట. ఒరే దూషణ, మన దగ్గర 14,000 మంది సైన్యం ఉన్నారు. ఈ 14,000 మంది సైన్యం నా కను సన్నలలో ఎప్పుడూ నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ యుద్ధానికి సిద్ధం చేయమన్నాడు. సిద్ధం చేయమంటే రాక్షస యోధులందరూ కూడా రకరకాల వాహనాలు, ఆయుధాలు పట్టుకుని సిద్ధపడుతున్నారు. యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి నేను ఆ రాముణ్ణి ఈరోజు తుదముట్టిస్తాను. పులస్య వంశానికి చెందినవారైనటువంటి యోధులకు ముందు భాగంలో నిలిచి యుద్ధానికి వెళ్ళదలుచుకుంటున్నాను అన్నాడు. అంటే అగ్రే నిర్యాతుమిచ్చామి పౌలస్త్వానాం మహాత్మనాం వదార్థం దుర్వినీతస్య రామస్య రణకోవిద. ఇందులో ఎంత అర్థం పలుకుతుందో చూసారా. పౌలస్య వంశానికి చెందిన వారందరికన్నా ముందు నేను వెళ్ళి రాముడిని సంహారం చేస్తానన్నాడు. అంటే అర్థం ఏమిటి? రావణాసురుడు, కుంభకర్ణుడు మొదలైనటువంటి రాక్షసులందరికన్నా ముందు నేను వెళ్తాను, ముందు నేను వెళ్ళి నేను రాముడి చేతిలో ముందు చేస్తాను, తర్వాత అవకాశం వాళ్ళకి ఇస్తానని చెప్పడం అండి. ఇందులో అంత అర్థం దాగుంది. కాబట్టి ఏమిటి అంటే నేనే ముందు వెళ్తాను, వెళ్ళి రాముడిని సంహారం చేస్తానన్నాడు. కాబట్టి సూర్యుడిలాగా ప్రకాశిస్తున్న రథాన్ని ఎక్కాట, బయలుదేరుతున్నట్ట. యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే అందరూ సంసిద్ధులు అవుతున్నారు. అయితే రణోత్సాహంతో అగ్రభాగం ముందు పరుగులు తీరుస్తున్నారు. వెనకాల కరుడు యొక్క రథం వస్తున్నది. ఈ రథం వెళ్తూ ఉండగా కొన్ని అపశకునాలు కనిపించాయి. ఏమిటా అపశకునాలు అన్నారు? దట్టమైనటువంటి మేఘాలన్నీ కూడా కమ్ముకున్నాయిట. గుర్రాలు తొట్టుబాటు పడుతున్నాయి. సూర్యుడి చుట్టూ ఎర్రటి రంగులో ఒక వలయం ఏర్పడింది.
రథం పైభాగం మీదకి పతాకం మీదకి ఒక గ్రద్ద వచ్చి వాలిందిటండి. అంతేకాదు క్రూర మృగాలన్నీ కూడా వికృత స్వరాలతో అరిచాయిట. అయితే నక్కలు కర్ణకఠోరంగా కూశాయి. మేఘములు ఆకాశంలో కప్పివేస్తూ సూర్యరశ్మి సోకకుండా గగుర్బాటును కల్పిస్తున్నాయి. అలాగే కరుడు యొక్క ఎడమ భుజం అనేటటువంటిది అదరడం ప్రారంభమైందిట. అయితే వాడనుకున్నట్ట, ఇవన్నీ అపశకునాలని నాకు తెలిసినా నాలాంటి మహోత్కృష్టమైనటువంటి రాక్షసుడి యొక్క యోధుడి ముందు ఇవేమీ సరుకు కొనవు, ఇవన్నీ నేను లెక్క చేయనన్నట్ట. కాబట్టి నేను వెంటనే వెళ్ళి యుద్ధం చేసి రాముణ్ణి ఓడిస్తానని గొప్ప ధైర్యంగా పలుకుతూ అక్కడి నుంచి బయలుదేరాడు. రాముణ్ణి లక్ష్మణుణ్ణి కూడా నా బాణముల చేత మట్టు పెడతానన్నాడు. సకామ భగినీయో భగనీమే అస్తు పీత్వాతు రుధిరం తయో. ఈరోజు రాముణ్ణి సంహారం చేసి రాముడి యొక్క రుధిరాన్ని నా యొక్క చెల్లెలైనటువంటి శూర్పణఖకి రుచి చూపిస్తాను అని బయలుదేరుతున్నాడు. ఈ యుద్ధాన్ని చూడడానికి ఆకాశంలో మహాత్ములైనటువంటి ఋషులు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు మొదలైన వారందరూ కూడా అక్కడికి వచ్చేసారటండి. వచ్చేసి పరస్పరం మాట్లాడుకుంటున్నారట. వాళ్ళందరూ కూడా స్వస్తి గోబ్రాహ్మణేభ్యోస్తు లోకానాం యోభిసంగతాః జయతాం రాఘవ సంఖ్యే పౌలస్త్యాన్ రజనీచరాన్. గోమాతలకి, బ్రాహ్మణోత్తములకి, లోక కళ్యాణ కాంక్ష కలిగినటువంటి తదితర సాధు పుంగవులందరికీ కూడా శుభమగుగాక అని కోరుకుంటున్నారు ఆకాశంలో దేవతలందరూ కూడా. చక్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు సమరభూమి యందు రాక్షస లోకాలని హతమార్చినట్లుగా శ్రీరామచంద్ర ప్రభు పౌలస్య వంశజులైనటువంటి రాక్షసులందరినీ కూడా తునుమాడి జయాన్ని పొందుదునుగాక అని ఆశీర్వచనం చేస్తున్నారు దేవతలందరూ కూడా రామచంద్ర ప్రభు వారికి. ఎందుకని ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ ధర్మవత్ములైనటువంటి వాళ్ళు నడుచుకుంటూ ఉంటారో వాళ్ళ శ్రేయస్సుని ఎప్పుడూ దేవతలు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఏదో మనం అధర్మం వైపుకు వెళ్ళిపోయి తప్పులు చేస్తూ ఉంటే ఎవరూ చూడట్లేదని అనుకోక్కర్లేదు. దేవతలు ఎప్పుడూ కూడా ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళ వైపే నిలబడతారు. ఈరోజు అధర్మం చేసేవాడు గొప్పగా విర్రవేగచ్చు, కానీ వాడి వినాశన కాలం దగ్గరలోనే ఉంటుంది అని ఈ యొక్క సన్నివేశం ద్వారా మనకు కనిపిస్తుంది. అందువల్ల ఏమిటి అంటే ధర్మాత్ముడైన రాముడికి జయం కలగాలి, గోబ్రాహ్మణులకి, సత్పురుషులకి, తాపసులకి, సాధుజనులకి శ్రేయస్సు కలగాలి అని ఆ దేవతలందరూ ఆకాశంలో నిలబడి కోరుకుంటున్నారు. అయితే సేనగామి పృథుగ్రీవో యజ్ఞశత్రుర్విహంగమ. కరుడు రథంపై వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నట్ట. రాక్షస యోధులందరూ ఆయన్ని అనుసరిస్తున్నారట. సేనగామి పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పురుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు అనేటటువంటి 12 మంది మహావీరులు ఈ కరుడు యొక్క రథాన్ని చుట్టూరా నిలబడ్డారు. అయితే దూషణుడు కూడా నలుగురిని వెంట పెట్టుకుని ఆ కరుడుతో పాటు కలిసి బయలుదేరుతున్నట్ట. చూడండి, ఇలాంటి దారుణమైనటువంటి ఆ ఆపత్కాలంలో అక్కడ వచ్చినటువంటి అపశకునాలన్నింటినీ కూడా లెక్క చేయకుండా ఈ రాక్షసులు మిడతల దండులాగా అగ్నిస్వరూపమైనటువంటి రామచంద్ర ప్రభు వారి మీదకి వెళ్తున్నారు. ఆ రామచంద్ర ప్రభు వారు లక్ష్మణస్వామితో, సీతాదేవితో చెప్పారు, మీరు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి ఆకాశంలో, చూశారా అని. ఎలాంటి సంకేతాలంటే ఇవి చూడడానికి ఒక ప్రమాదకరమైనటువంటి యుద్ధాన్ని చూపించేటటువంటి సన్నివేశాలు. ఈ సంకేతాలన్నీ ఒక యుద్ధం జరుగుతాయని మనకు తెలియజేస్తున్నాయి. కానీ కొన్ని శుభలక్షణాలు కనిపిస్తున్నాయి. నా కుడి భుజం అదురుతున్నది, అక్కడ ఒక పక్షి వచ్చి సుస్వరంతో కూస్తున్నది, ఇది నాకు విజయాన్ని చేకూరుస్తుందని నాకు అర్థమవుతున్నది. కాబట్టి లక్ష్మణ, మీ వదిన గారిని ఆ కొండ గుహలోకి తీసుకువెళ్ళి జాగ్రత్తగా కాపలా కాస్తూ ఆవిడ రక్షణ బాధ్యతని స్వీకరించమన్నారు రామచంద్ర ప్రభు. కాబట్టి ఆవిడ రక్షణ బాధ్యతని చూస్తూ ఉండు. నువ్వు యుద్ధం చేయగలిగినటువంటి సమర్థుడవే, కానీ నువ్వు ఇప్పుడు యుద్ధం చేయడానికి వీలు లేదు. నేనే ఆ వస్తున్నటువంటి రాక్షసులందరినీ సంహారం చేస్తాను. కాబట్టి నా పాదాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నావు, ఒట్టు వేసి మాట్లాడుతున్నాను, లక్ష్మణ నువ్వు మాత్రం యుద్ధం చేయడానికి వీలు లేదన్నాడు. రాముడు ఎందుకు ఇంత పట్టుపట్టి లక్ష్మణుణ్ణి యుద్ధం చెయ్యొద్దు అని అంటున్నాడో, ఆ కరదూషణాదులు ఎవరో, వాళ్ళ పూర్వ విశేషం ఏమిటో, వాళ్ళు రాముడి చేతిలోనే ఎందుకు చావడానికి వస్తున్నారు, రాముడే నేను వాళ్ళని చంపుతాను, నువ్వు చంపడానికి వీల్లేదని ఎందుకన్నాడు, రేపటి సాయంత్రం 6:30 ఇక్కడికి వచ్చినప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతటి గొప్పదైనటువంటి అరణ్యకాండ ఈరోజు రామచంద్ర ప్రభు వారి కర దూషణ త్రిశిరులు అనేటటువంటి 3 రాక్షసుల్ని
14,000 సైన్యంతో సహా మట్టుబెట్టడానికి ఆయన సంసిద్ధుడవుతున్నట్ట. కాబట్టి చూడండి, ఇలాంటి శూర్పణఖ అనేటటువంటి ఈ యొక్క పాత్ర రామాయణాన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ ఒక మలుపు తిరుపుతున్నది. అంటే రామాయణానికి మలుపు తిప్పేటటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఇంకో కొన్ని రోజుల్లో అరణ్యవాసం పూర్తయిపోతుంది, రాముడు హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, అయోధ్యకి వెళ్ళిపోవచ్చు అని ఆనందంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. కానీ ఇక్కడ ఒక పాత్ర, స్త్రీ పాత్ర ముందరకి మళ్ళీ మలుపు తిప్పి రాముడిని ముందరకి తిప్పుతున్నది. అక్కడ మందర ఎలా అయితే తిప్పిందో రామాయణాన్ని మలుపు, ఇక్కడ శూర్పణఖ అలా తిప్పుతున్నది. కాబట్టి చూడండి, రాముడు ఇక యుద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు. ఇప్పటిదాకా రామచంద్ర ప్రభువు వారి గొప్పదైనటువంటి భీషణమైనటువంటి యుద్ధాన్ని మనం చూడలేదు. కానీ ఇక మీదట ఇక్కడ నుంచి రాముడు అంటే ఏమిటో, అతని యుద్ధ కౌశలం అంటే ఏమిటో, ఆయన ధనుర్ధర పండితుడని ఎందుకు కీర్తించబడ్డాడో ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి రేపటి రోజున ఈ విషయాలన్నీ చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షద్బర్ధన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ హర.